Right now, so next topic we'll start issue of debentures. So before going into issue of debentures topic entries, accounting వెళ్ళడానికన్నా ముందున first we will discuss about so what is a debenture, that what is a capital, what is a debenture. So కొంచెం differences గురించి మనం మాట్లాడుకుందాం. So write some names like capital. What's the basic difference between capital and debenture? ఎవరైనా శ్రీలక్ష్మి చెప్పగలరా ఏమైనా డిఫరెన్స్? సో క్యాపిటల్ అంటే ఏంటి, డిబెంచర్ అంటే ఏంటి, అసలు క్యాపిటల్ అంటే ఏంటి? మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకుంటాం. అదేనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నా, ఇట్స్ లైక్ ఓనర్షిప్, అంతేనా కదా? yes sir. రైట్. మరి డిబెంచర్ అంటే ఇది షేర్స్ లా ఇష్యూ చేస్తారు సార్ కంపెనీ. ఓకే. కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సోల్ ప్రొప్రైటర్ అండ్ పార్ట్నర్షిప్ తీసుకున్నాం అనుకో, ఒక పర్సన్ ఓనర్ లైక్ సోల్ ప్రొప్రైటర్ డబ్బులు పెట్టారు, ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాపిటల్. yes sir. పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ పెడితే క్యాపిటల్. మరి డిబెంచర్ అంటే ఏంటంటే అడుగుతున్నాను. కంపెనీ ఫామ్ చేసినప్పుడు కావాల్సినప్పుడు మెంబర్స్ కి ఇష్యూ చేస్తారు సార్ కొన్ని డిబెంచర్ షేర్స్ లాంటివి. అదేనండి డిబెంచర్ అంటే సింపుల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లోన్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ లోన్ ఫ్రమ్ పబ్లిక్. క్యాపిటల్ ఇస్ ఏ ఓనర్షిప్, ఇట్స్ నాట్ ఎ లోన్. దీన్ని లోన్ అనకూడదు, అప్పు కింద ట్రీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలి, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓనర్ తెచ్చిన డబ్బులు క్యాపిటల్ అంటాం, బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తే లోన్ అంటాం. ఎందుకంటే బ్యాంక్ కి తిరిగి పే చేయాలన్నా, ఓనర్ కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తిరిగి పే చేయాల్సిన, ఎప్పుడు కంపెనీ ఉంటే అప్పుడు పే చేయాల్సిన, ముందే పే చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. రీపేమెంట్ ఇప్పుడు కాదు. సో డిబెంచర్స్ కి రీపేమెంట్ కంపల్సరీగా చెప్పాలి, ఎందుకంటే మనం లోన్ అయితే కానీ. మరి అర్థమవుతుందని చెప్తున్నాను నేను. రైట్. క్యాపిటల్ లో 2 కేటగిరీస్ నన్ను, ఈక్విటీ, ప్రిఫరెన్స్. మా ఫస్ట్ బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం నాన్న. సో ఆఫ్టర్ దట్ వి విల్ గో టు కాన్సెప్చువల్ అకౌంటింగ్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ అంటే, సో క్యాపిటల్ ఈజ్ ఏ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఓనర్స్, రైట్, అండ్ షేర్ హోల్డర్. సో డిబెంచర్ ఈజ్ ఏ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది పబ్లిక్. బోత్ ఆర్ పబ్లిక్, బట్ హియర్ capital in the form of capital అయితే they are become the owners, in the form of debenture అయితే they will become the lenders, right? The public will become the lender. అప్పు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే క్యాపిటల్ రూపంలో డబ్బులు ఇస్తే ఓనర్స్ అవుతారు. సో ఓనర్స్ లయబిలిటీ అండ్ ఓనర్ క్యాపిటల్. సో బయట నుంచి ఇచ్చిన అందరూ పబ్లిక్. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, సో క్యాపిటల్ అయినా డిబెంచర్ అయినా పబ్లిక్ అయినా, పబ్లిక్ నుంచి తీసుకుంటే, సో బ్యాంక్ నుంచి తీసుకుంటే ఇట్స్ ఎ బ్యాంక్ లోన్, రైట్? సో పబ్లిక్ నుంచి సేమ్ సిమిలర్లీ క్యాపిటల్ లాగే తీసుకుంటాం, బట్ అది క్యాపిటల్ కాదు, నీకు ఓనర్షిప్ ఇవ్వము, లోన్ రూపంలో యాక్సెప్ట్ చేస్తాం అని చెప్తే కనుక దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డిబెంచర్. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. ఓకేనా? రైట్. ఫస్ట్ పాయింట్ అన్. సో దీస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ హూమ్ అని అంటే కనుక ఐదర్ క్యాపిటల్ ఆర్ డిబెంచర్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్ ఓన్లీ, రైట్ అన్న? బయట అవుట్ సైడ్ పబ్లిక్ నుంచే వస్తున్నాను మనీ అనేది కంపెనీకి, రైట్? సో క్యాపిటల్ లో దే ఆర్ బికమ్ ది ఓనర్స్, ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్ దే ఆర్ బికమ్ ది లెండర్స్, రైట్ అన్న? సో ఎవరైనా ఒక కంపెనీకి లేదా ఒక బిజినెస్ పర్సన్ కి డబ్బులు ఇచ్చారనుకోండి, వాట్ దే విల్ ఎక్స్పెక్ట్, వాట్ దే విల్ ఎక్స్పెక్ట్? ఇంట్రెస్ట్. పవన్ కృష్ణ కంపెనీ పబ్లిక్ క్యాపిటల్ రూపంలో ఇన్వెస్ట్ చేశారనుకో, క్యాపిటల్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న మన దగ్గర నుంచి? లైక్ డివిడెండ్ సార్. రైట్, వెరీ గుడ్. దే విల్ ఎక్స్పెక్ట్ డివిడెండ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో డబ్బులు పెట్టామనుకో, ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా బ్యాంక్ నుంచి. మన ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామా చేయమా? ఇన్ ద సేమ్ వే పబ్లిక్ కంపెనీలో డబ్బులు పెట్టినప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్ డివిడెండ్. సో వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రిఫరెన్స్ ఆర్ ఈక్విటీ, దే విల్ ఎక్స్పెక్ట్ డివిడెండ్, రైట్? నెక్స్ట్ మరి డిబెంచర్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్. మా అందరికీ అర్థమవుతుందా? నేను ఫస్ట్ బేసిక్ గా ఐడెంటిఫై చేయడానికి, డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. మీకు ఇది అర్థమైతే తర్వాత విల్ గో టు అకౌంటింగ్, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇక్కడ ఫామ్ వచ్చేటప్పటికి డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ గివెన్
ఫ్రమ్ ది ప్రాఫిట్, కంపెనీకి ప్రాఫిట్స్ ఉండాలి కదా. అయితే డివిడెండ్ అనేది ప్రాఫిట్స్ ఉంటే మాత్రమే ఇస్తాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ నేర్చుకున్నాం. పార్ట్నర్షిప్ లో ఓనర్ కి ప్రాఫిట్స్ ని షేర్ చేస్తాం, ఓనర్స్ కి శాలరీ ఇస్తాం. ఇవన్నీ ఎప్పుడు ఇస్తాం? ఓనర్స్ కి ప్రాఫిట్ ఉంటేనే ఇస్తాం. అంటే దీన్ని మనం అంటామంటే డివిడెండ్ ఈస్ పెయిడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్స్ అవైలబుల్, దట్ ఈస్ నోన్ యాజ్ అప్రాప్రియేషన్. అందుకే పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ అంట, అవునా కదా? అప్రాప్రియేషన్, అప్రాప్రియేషన్ అది ఇక్కడ వచ్చేటప్పటికన్నా దీన్ని మనం అంటాం చార్జ్. సార్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎన్ఎల్ అప్రాప్రియేషన్? ప్రాఫిట్ అప్రాప్రియేషన్ కి ప్రాఫిట్ చార్జ్ కి డిఫరెన్స్ ఏంటి? దాని అప్రాప్రియేషన్. సో బోత్ ఆర్ అప్రాప్రియేషన్, ఓకేనా? సో డివిడెండ్ కదా క్యాపిటల్ ఎవరికైనా డివిడెండ్ ఇస్తాం. సో అప్రాప్రియేషన్ కి చార్జ్ కి డిఫరెన్స్ ఏంటి? సాయిరామ్ సార్ చెప్పు సాయిరామ్, అప్రాప్రియేషన్ కి చార్జ్ కి డిఫరెన్స్ ఏంటి? అప్రోప్రియేషన్ అంటే ప్రాఫిట్స్ ఉంటే ఇస్తాం సార్, ఛార్జ్ అంటే ప్రాఫిట్స్ లేకపోయినా ఇస్తాం. రైట్ అండి. సో అప్పు తెచ్చుకుంటే కనుక వాటి మీద ఇంట్రెస్ట్ నేను పే చేయాలన్నప్పుడు చార్జ్ అంటేనన్నా నా దగ్గర ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శాలరీ, రెంట్, ఓనర్ కి రెంట్ పే చేయాలన్నా నాకు ప్రాఫిట్ రాలేదు సార్, ఓనర్ గారు నేను రెంట్ పే చేయాలంటే కుదరదు. సో డిబెంచర్ అంటే అలాంటిది, అప్పు నాన్న. సో కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలని నువ్వు డిసైడ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా పే చేయాల్సిందే, రైట్? ఇచ్చే ఛార్జ్. అలా కాకుండా ప్రాఫిట్ ఉన్నప్పుడే నేను డివిడెండ్ ఇస్తాను, లేకపోతే నేను డివిడెండ్ ఇవ్వనని ఓనర్ కి చెప్పొచ్చు. నీకు డబ్బులు ఇవ్వను, నేను ప్రాఫిట్స్ లేవని చెప్పొచ్చు ఓనర్ కి. లేదు నాకు కావాల్సిన ఓనర్ ఆడడానికి లేదు, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనర్షిప్ అంటే తీసుకోవడం, రైట్ నా? నెక్స్ట్ అప్రాప్రియేషన్, ఛార్జ్. ఎంత డివిడెండ్ ఇస్తాము అంటే కనుక అమౌంట్ ఆఫ్ డివిడెండ్, అమౌంట్ ఎంత పే చేస్తాము అంటే కనుక ఇంట్రెస్ట్ ఇస్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకున్నాను పబ్లిక్ నుంచి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తామో ముందే చెప్పాలని, లైక్ 10%, 20%, 15% ఇంట్రెస్ట్ ఎంత అనేది ముందు చెప్పాలని. డివిడెండ్ అయితే కనుక ముందే ఎంత పే చేస్తామో చెప్పగలుగుతాం. క్వశ్చన్ అయితే ప్రిఫరెన్స్ లో అయితే కనుక ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ పర్సెంటేజ్ అన్న, లైక్ 10 or 20 ఎంత చెప్పాలన్న. ఇవ్వకపోయినా పర్లే, ప్రాఫిట్ వస్తేనే ఇస్తాం, కానీ చెప్పాలన్న ముందే. అలా చెప్తే దాన్ని మనం అంటాం ప్రిఫరెన్స్ అంటాం. బట్ ఈక్విటీలో అలాంటిది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో ప్రాఫిట్స్ బాగా ఎక్కువ వచ్చాయి అనుకున్నాను, 20% ఇచ్చానన్న. నెక్స్ట్ ఇయర్ లో అసలు ప్రాఫిట్స్ రాలేదు అనుకున్నాను, నేను ఇవ్వనన్నా. అవసరమైతే ఈక్విటీలో నేను ఇవ్వను, ఎందుకంటే దే ఆర్ ది ఓనర్స్, దే ఆర్ టేకింగ్ మోర్ రిస్క్ అండ్ కంపేర్ టు ప్రిఫరెన్స్ షేర్స్. బట్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే కనుక కంపెనీలో ప్రిఫరెన్స్ షేర్లు కానీ ఇష్యూ చేస్తే, షేర్స్ ఆర్ 2 types, అర్థమవుతుందా? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ కానీ ఇష్యూ చేస్తే సో దే విల్ హ్యావ్ ది ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్. కానీ ఇక్కడ ఫిక్స్డ్ అయినప్పటికీ, అమౌంట్ ఫిక్స్ అయినప్పటికీ పర్సంటేజ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? అప్రాప్రియేషన్, ప్రాఫిట్ ఉంటేనే ఇవ్వగలం. ద క్యాలిక్యులేషన్ అమ్మ, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయాలి. ఓటింగ్ రైట్స్, ఓటింగ్ రైట్స్ వీళ్ళకి అస్సలు ఉండవు. డిబెంచర్ అనేది తప్పు, ఆ ఓనరే కాదు వాడికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో దాని ఓటింగ్ రైట్స్ విల్ బి గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా జనరల్లీ ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. మరి ఓటింగ్ పవర్, ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని అడుగుతారంటే ఈక్విటీ షేర్ హోల్డర్ అడుగుతున్నాను, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ని కాదు, రైట్? అందుకే ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ ద లెస్ రిస్కియర్ పర్సన్స్ when compared to equity shareholder. Why? Because whenever there is a profit, it will be paid first to preference. నేను ప్రిఫరెన్స్ అంటేనే ప్రిఫరెన్స్ ఇవ్వడం, రైట్? ఫస్ట్ చెప్పడం, ఫస్ట్ వాళ్ళకి పేమెంట్ చేయడం. సో కాబట్టి whenever there is a profit to the company, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో 1,00,000 రూపాయలు ప్రాఫిట్స్ వచ్చాయి కంపెనీకి, ప్రాఫిట్స్, ఓకేనా? డివిడెండ్ పే చేద్దామని డిసైడ్ చేసింది కంపెనీ. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు కంపెనీ. వీళ్ళందరికీ కలిపి డివిడెండ్ ఒక 80,000 పే చేయాలి. వీళ్ళకి ఎంతైనా పే చేయాలి, వీళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ కాదు, ఎందుకంటే వీళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ క్యాపిటల్ 8 lakhs పెట్టారనుకో, సో దాని మీద 10% అనుకో, సో 8 lakhs మీద 10% క్యాలిక్యులేట్ చేసి ఎంత డివిడెండ్ పే చేయాలి? 80,000. ఇది ఎప్పుడు ఫిక్స్డ్.
కానీ ఇది ఇవ్వాలంటే ఏముండాలి, ప్రాఫిట్ ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ సార్ 80,000 వీళ్ళకి ఇవ్వాలా లేకపోతే 1 lakh ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాల్సింత ఇచ్చి రిమైనింగ్ వీళ్ళకి ఇద్దామంటే ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాల్సిందే, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రిఫరెన్స్, దే ఆర్ టేకింగ్ లెస్ రిస్క్ వన్ కంపేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ టేక్ మోర్ రిస్క్ వన్ కంపేర్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. రైట్ నా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ నాన్న అది కూడా. సో రిస్క్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను. The equity shareholders have the very less risk, sorry, more risk when compared to preference shareholders. Voting rates అందుకే వీళ్ళకి ఉంటానని వీళ్ళకి voting rates జనరలీ ఉండవు. అర్థమవుతుందా? వీడికి 80,000 ఇచ్చాక ఇంకా మిగిలిన 20లో కావాలంటే ఈక్విటీ షేర్స్ ఇచ్చుకో, ఎంతైనా ఇచ్చుకో, ఎందుకంటే వాళ్ళకి లిమిట్ అంటూ ఏమీ లేదు. క్లియర్? సో బేసిక్ డిఫరెన్స్ అందరికి అర్థమైందా? వాట్ ఈస్ ద క్యాపిటల్, వాట్ ఈస్ ద డిబెంచర్? ఎనీ డౌట్స్? సార్ డిబెంచర్స్ ముందు ఇస్తారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రిఫరెన్స్ కంటే డిబెంచర్స్ ముందు ఇస్తారు కదా సార్? అంతేనా? మరి డిబెంచర్స్ అంటే ఛార్జ్ కదా. ఛార్జ్ అంటే అసలు ప్రాఫిట్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికన్నా ముందే కదా ఛార్జీలు అని చేస్తాం. శాలరీ, రెంట్ అవన్నీ తీసినట్టే ఇంట్రెస్ట్ కూడా తీసిన తర్వాతే మనకి ప్రాఫిట్ మిగులుతుంది. ఆ మిగిలిన ప్రాఫిట్ నే మనం షేర్ హోల్డర్ కి పంచాలి. షేర్ హోల్డర్స్ కి పంచేటప్పుడు ఎవరికి ఫస్ట్ పంచాలంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఫస్ట్ పంచాలని. కానీ మనం రాసినటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా నేను రాసిన ఎంట్రీస్ లో షేర్ క్యాపిటల్ అని రాశాను నాన్న. ఒకవేళ కంపెనీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసింది అనుకో, ఆ ఎంట్రీలో షేర్ క్యాపిటల్ ప్లేస్ లో ఏం పెట్టాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెట్టాలి. ఓకేనా? అదే ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసిన ఆ ప్లేస్ లో ఏం పెట్టాలి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పెట్టాలి. ద ఎంట్రీస్ ఆర్ సేమ్, నేను అకౌంటింగ్ ఇస్ సేమ్. అందుకే నేను అకౌంటింగ్ లో సపరేషన్ అసలు చూపించలేదు ఇప్పటిదాకా ఎక్కడ కూడా. సో నీకు ఇప్పుడు థియరీ చెప్తున్నాను నేను ఈక్విటీ ప్రిఫరెన్స్ డిఫరెన్స్ అనేది, కానీ యాక్చువల్ గా అకౌంటింగ్ పాయింట్ లో బోత్ ఆర్ సేమ్. ఎంట్రీస్ ఫర్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, నో చేంజ్. థియరిటికల్ గానే డిఫరెన్స్ అన్న, లైక్ డివిడెండ్ లో తక్కువ ఉంటుంది, వీడికి ఎక్కువ ఉంటుంది, సమ్ పర్సెంటేజ్ ఉంటుంది, వీడికి సమ్ పర్సెంటేజ్ ఉండదు, వీడికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, వీడికి రిస్క్ తక్కువ ఉంటుంది, వీడికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, వీడికి ఓటింగ్ రైట్స్ ఉండవు. ఇది ఇద్దరికి కూడా అప్రాపరేషన్, ఎందుకంటే ఓనర్స్ కాబట్టి పబ్లిక్ నుంచే తీసుకుంటాం. పబ్లిక్ అంటే రైట్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, పబ్లిక్ ఎవ్రీథింగ్, రైట్. బట్ డిబెంచర్స్ ఇస్ అ పబ్లిక్, ఇట్స్ ఎన్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఎ చార్జ్, ఇట్స్ ఎ ఫిక్స్డ్ పర్సెంటేజ్, ఇట్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్, బట్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇన్ ఈక్విటీ. ఈ పాయింట్స్ నువ్వు అర్థం చేసుకోవాలి, డిఫరెన్షియేషన్ అనేది అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కా, డిబెంచర్ హోల్డర్స్ కా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థం చేసుకోవాలి, వీటికి అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ అనేది వీటికి అసలు ఉండదు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. మరి ప్రిఫరెన్స్ కా డిబెంచర్ హోల్డర్స్ కా క్వశ్చన్ అయితే ఏం చెప్తాం మనం? ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇస్తామా, డిబెంచర్ హోల్డర్స్ కి ఎక్కువ ఇస్తామా అంటే, మరి దే ఆర్ టేకింగ్ మోర్. డిబెంచర్స్ కానీ వీటికి రిస్క్ ఎక్కువ కదా. ఎందుకని? డిబెంచర్స్ ఆర్ ది లయబిలిటీ, చార్జ్ అంటే ప్రాఫిట్ వచ్చే రాకపోయినా ఇంట్రెస్ట్ ఇవ్వాలన్నా. మీరు వీడు రిస్క్ తీసుకున్నాడు కదా, ప్రాఫిట్ రాకపోతే డివిడెండ్ ఇస్తామా, ఇవ్వం. కాబట్టి వీడికి మోర్ పర్సెంటేజ్ వన్ కంపేర్ టు డిబెంచర్స్. సో వన్ కంపేర్ టు డిబెంచర్స్ మోర్ పర్సెంటేజ్. వీడికనే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 10% ఉందనుకున్నాను ఇంట్రెస్ట్, డివిడెండ్ 12% ఫిక్స్ చేయొచ్చు. మా అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా సార్, క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తాం అనుకో. మా అర్థమవుతుందా? సార్ కంపెనీ లోన్ కావాలనుకుంటే డిబెంచర్స్ అని పబ్లిక్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. సో దీనికి ఎవరైనా డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి చెప్పాలి. వర్మ చెప్పగలవా? సార్ వర్మ, నేను అడుగుతున్న క్వశ్చన్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఓనర్షిప్ కాకుండా అప్పు కావాలనుకుంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డిబెంచర్స్ ఎందుకు అడగాలి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు కదా అని క్వశ్చన్ అడుగుతున్నాను. అమౌంట్ ద్వారా చూసుకుంటే పబ్లిక్ నుంచి ఎక్కువ వెరీ గుడ్. లార్జ్ అమౌంట్ అంటే బ్యాంక్ ఇవ్వదన్న. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కోట్లు కావాలంటే బ్యాంక్ ఇవ్వదా? రిస్క్ అంటే రిస్క్ బేర్ చేస్తే పబ్లిక్ ఎక్కువ బేర్ చేయాలి. అసలు రిస్క్ అనేది 2 చోట్ల ఉండదు, ఎందుకంటే బోత్ ఏ కేసులో అయినా దే ఆర్ ఇంట్రెస్ట్ ఈస్ చార్జ్. అంటే ప్రాఫిట్ వచ్చే రాకుండా ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే కదా. రిస్క్ ఏముంది? రిస్క్ లేదని చెప్పాను కదా ఇందాకే. సో ఇన్ బోత్ ది కేసెస్ రిస్క్ ఇస్ జీరో. No one is taking risk. No one is taking risk. Why debenture? పబ్లిక్ నుంచే అప్పు ఎందుకు తెచ్చుకోవాలి, బ్యాంక్ నుంచి ఎందుకు తెచ్చుకోకూడదు? ఎవరైనా ట్రై చేయొచ్చు. అంటే వర్మ ఒక నిమిషం చెప్పగలవా లేదంటే వేరే వాళ్ళు అడుగుతాను. అంటే ఎవరు చెప్తున్నారు? ఎవరన్నా చెప్పేది
బ్యాంక్ అయితే ఆల్టర్నేటివ్ గా ఏమైనా అసెట్ పెట్టమంటుంది కదా సార్. రైట్ అని గుర్తుపెట్టుకోవాలి. డిబెంచర్స్ కెన్ ఆల్సో బి ఏ సెక్యూర్డ్. వెరీ గుడ్ క్వశ్చన్ మార్క్. సార్ బ్యాంక్ అయితే సెక్యూరిటీ అడుగుతుంది, రైట్. డిబెంచర్ హోల్డర్స్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. సెక్యూరిటీ లేకుండా డిబెంచర్స్ పబ్లిక్ కూడా డబ్బులు పెట్టరు, రైట్. సో నో డిఫరెన్స్. ఇంకెవరన్నా ట్రై చేస్తున్నారు? బాగా ట్రై చేయాలి, ఇంకా ఆలోచించాను నన్ను, ఎందుకంటే రీజన్ లేకుండా ఏది ఉండదు కదా ఎక్కడ కూడా. వితౌట్ సెక్యూరిటీ డిబెంచర్స్ ఇష్యూ చేస్తాం కానీ చాలా తక్కువ నాన్న. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా 80% or 90% ఆఫ్ ది పబ్లిక్ విల్ ఆస్క్ ఫర్ సెక్యూరిటీ. కంపెనీ ఏదో ఒక అసెట్ ని సెక్యూరిటీ కింద పెట్టాల్సిందేనా. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో కూడా దర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ లో కూడా నో డిఫరెన్స్. చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, ట్రై చేయొచ్చు. ఏ సత్యశ్రీలక్ష్మి అని చెప్పగలవా? సార్ బ్యాంక్ అనేది ఎక్కువ చార్జ్ చేస్తుంది సార్ ఇంట్రెస్ట్ డిబెంచర్స్ కన్నా. ఓకే అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్, బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 12% ఛార్జ్ చేస్తుంది అనుకున్నా, డిబెంచర్ హోల్డర్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 10%. రాంగ్ నాన్న, మోర్ దాన్ 12%. నాన్న పబ్లిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ నన్ను డబ్బులు అడిగినప్పుడు బ్యాంక్ నుంచి తీసుకుంటే 12% ఇస్తున్నప్పుడు పబ్లిక్ ఇంకా ఎక్కువ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న కంపెనీ. అందుకని ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్ట్ చేయరు. Sometimes there will be a more interest charged on debentures when compared to bank loan. So this is also a not a reason. Try చేయొచ్చు. ఇంకా రిస్క్ లేదని చెప్పాను కదా, బోత్ ది కేసెస్ దేర్ ఇస్ నో రిస్క్. ఎందుకంటే రెండు చోట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఇస్ ఎ చార్జ్. డిబెంచర్స్ ని షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా సార్. అంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆప్షన్ ఉంటుందన్న, ఓకే. కానీ ఉపయోగం ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ కన్వర్టబుల్ డిబెంచర్లు ఇష్యూ చేస్తుంది అనుకో, ఫ్యూచర్ లో డిబెంచర్లు కాస్త షేర్స్ అయిపోతాయి నాన్న, కరెక్టే. బ్యాంక్ లో అయితే అలా అవ్వదు, కరెక్టే. షేర్ హోల్డర్ కి ఒక బెనిఫిట్ ఆలోచిస్తాడు, ఇది షేర్ హోల్డర్ కి బెనిఫిట్. నేను అడుగుతుంది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఓనర్ చేయడం వల్ల కంపెనీకి ఏమైనా బెనిఫిట్ అవుద్దా? ఒకరిని ఓనర్ చేయడం వల్ల కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇంకో విషయం, అసలు కన్వర్టబుల్ ఇష్యూ చేస్తే పబ్లిక్ డబ్బులు పెట్టాలని రూల్ కూడా లేదు. నేను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమౌంట్ ఇస్తా అన్నాను డబ్బులు, తర్వాత నన్ను అన్నారు నేను కన్వర్ట్ చేస్తాను ఒక 5 ఏళ్ళ తర్వాత షేర్ క్యాపిటల్ కింద అన్నాను. నాకు వద్దు బాబు కన్వర్షన్, నేను రిస్క్ తీసుకుని అన్నాను అనుకో, అప్పుడు అసలు నేను కన్వర్ట్ చేస్తారా? కంపల్షన్ ఏమైనా ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు నేను తీసుకోవాలి. కంపెనీకి ఏం బెనిఫిట్? నేను అడుగుతున్న కంపెనీకి ఏంటి బెనిఫిట్? దీనిలో షేర్ హోల్డర్ కి బెనిఫిట్ ఉంది. ఏంటంటే నేను అనుకోవచ్చు నాకు ఈ కంపెనీలో షేర్లు కావాలి, ఇప్పుడు కంపెనీ షేర్లు ఇష్యూ చేయట్లేదు, కంపెనీలో డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం, ఫ్యూచర్ లో నన్ను షేర్ హోల్డర్ చేస్తారు, నేను ఓనర్ అవుతాను అని షేర్ హోల్డర్ ఆలోచించవచ్చు. కంపెనీకి ఏంటి బెనిఫిట్? సార్ ఒకవేళ కంపెనీ ఐపీ పెడితే? నాన్న ఐపీ పెట్టినా ఏం పెట్టినా ఇట్స్ ఏ చార్జ్ నాన్న. సెక్యూరిటీ ఇస్తున్నారు నాన్న, సెక్యూరిటీలోని ఫస్ట్ పే చేయాల్సిందే నాన్న, ఆప్షన్ ఏమీ లేదు. ఓనర్ అయితే అన్ని మూసుకుని లాస్ట్ వరకు వెయిట్ చేయాలి, అడగడానికి లేదు. బట్ వీళ్ళైతే ఖచ్చితంగా ఏం చేయాలి? అడగాల్సింది. అడుగుతారు అనేది సెక్యూరిటీ ఉంది కాబట్టి సెక్యూరిటీ నుంచి చెప్పమని అడుగుతారు. నోరు మూసుకుని ఉంటారు షేర్ హోల్డర్స్ అయితే, కానీ వీళ్ళు నోరు మూసుకోలేదు కదా. అలాగే నా సెక్యూరిటీ ఉంది నాకు ఇవ్వండి అని కాల్ చేసుకుంటారు అనమాట. సో కాల్ చేస్తే ఆటోమేటిక్గా పే చేయాల్సిందే, రైట్ మ్యామ్. సో బేసిక్ డిఫరెన్స్ వచ్చిన జాగ్రత్త. డిబెంచర్స్ ఆర్ collected same in the form of capital, like it have a face value of 100, like 20, 30, 40. Okay na? So bank దగ్గరికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ లో ఒక 10 కోట్ల లోన్ కావాలి అంటే నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక కంపెనీకి ఒక 10 కోట్ల లోన్ కావాలి నా బిజినెస్ కి, కానీ 10 కోట్లు ఎప్పుడు తీసుకోవాలి పాపం కంపెనీకి తెలియదు నాకు. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి 10 కోట్లు అడిగితే 10 కోట్లు ఇస్తాడు, ఓకే డన్. కానీ 10 కోట్ల మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కంపెనీ, ఇప్పుడే పే చేసేయాలి ఇంట్రెస్ట్. కానీ డిబెంచర్స్ అయితే కనుక జనరల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇట్ కెన్ బి కలెక్టెడ్ బై స్టేజ్ కదా, లైక్ క్యాపిటల్. అలాంటప్పుడు ఫస్ట్ ఎంత పేమెంట్ కలెక్ట్ చేస్తే దాని మీద కదా ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మా అర్థమవుతుందా? నాకు అవసరం లేదని అసలు అడగను నాన్న. బట్ కంపెనీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు అవసరం లేదని చెప్పి లోన్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ లోన్ రీప్లేస్ చేయడం, మళ్ళీ యాక్సెస్ కావాలంటే మళ్ళీ యాక్సెస్ అడగడం, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్.
బట్ డిబెంచర్స్ లో నేను మార్చుకుంటా, ఇలా పెట్టుకుంటా, నాకు కావాలన్నప్పుడు అడుగుతా, లేకపోతే అసలు నేను అడగను. సేమ్ లైక్ షేర్ క్యాపిటల్ కదా, ఇట్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. షేర్స్ ఎలా అయితే ఇష్యూ చేస్తామో డిబెంచర్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో ఇష్యూ చేస్తాం, లైక్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్ మనీ. సో ఎంత డబ్బులు పబ్లిక్ ఇస్తారో దాని మీదే ఇంట్రెస్ట్ పే చేస్తాం. నాకు ఎంత కావాలో అంత ఫస్ట్ తీసుకుంటా, నాకు అవసరం అయినప్పుడు మళ్ళీ పెంచుకుంటూ వెళ్తా, ఇంకా అవసరం అయితే ఇంకా పెంచుకుంటూ వెళ్తా. సో నాకు ఎటువంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ నాకు ఇక్కడ అప్లై అవ్వో. బట్ బ్యాంక్ దగ్గరికి వచ్చేటి ప్రతిసారి అటు చుట్టూ తిరగా, రైట్ నా. ఇంట్రెస్ట్ కూడా, అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ముందే తీసేసుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసి, దాని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, పెరిగిపోతున్నాను. సో కాబట్టి కంపెనీస్ ఆలోచిస్తాయని పబ్లిక్ నుంచి తీసుకుంటే ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ సేవ్ చేసే అవకాశం ఉండొచ్చు కొత్త కంపెనీస్. మా అర్థమవుతుంది ఏం మాట్లాడాను? ఎంతమందికి అర్థమైందమ్మా? సార్ అర్థమైంది. అర్థమైంది సార్. రైట్. సో ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నా, అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్జ్, రిస్క్ ఇవన్నీ నార్మల్ పాయింట్స్. వాటిలో కూడా కొంతవరకు రీజనబిలిటీ ఉంటుంది. బట్ జనరల్ గా కంపెనీ థింక్ చేసేది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అయితే కనుక షేర్స్ లాగా ఇష్యూ చేయడానికి ఉంటుంది. మనం నెమ్మదిగా దాన్ని ఏం చేయొచ్చు, తొందర కాకుండా ఒకేసారి కాకుండా అవసరమైనప్పుడు ఎప్పుడు అవసరమైనప్పుడు పబ్లిక్ కి విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 15 days 30 days లో మనం అడిగితే ఇవ్వాలి. ఎందుకంటే డిబెంచర్ ఫండ్స్ కూడా కంపెనీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. 100 రూపాయలు అప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. 20 ముందు అడుగుతాం, 30 అవసరమైనప్పుడు అడుగుతుంటాం, ఇంకా అవసరమైతే తర్వాత అడుగుతాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగచ్చు, ఎప్పుడు కావాలంటే డబ్బులు తెచ్చుకోవచ్చు. వాటి మీద మాత్రం ఇంట్రెస్ట్ పే చేయొచ్చు, మొత్తం మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ద బేసిక్ డిఫరెన్స్. అందుకని జనరల్లీ దే విల్ ప్రిఫర్ డిబెంచర్. సో కంపెనీ విల్ ప్రిఫర్ డిబెంచర్. మా అర్థమవుతుందని చెప్పాను నేను, రైట్. నౌ సో వాట్ ఈస్ ద అకౌంటింగ్ డిఫరెన్సెస్? అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సెస్ చూసుకుంటే, సో డిబెంచర్ హోల్డర్స్ విల్ బి పెయిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఏ చార్జ్, ఇట్స్ ఏ చార్జ్ టు ది కంపెనీ. సో అంటే ప్రాఫిట్ వచ్చిన రాకపోయినా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఇష్యూ చేసినప్పుడు whenever the debentures are issued, same as share capital, same as share capital. So same as share capital అంటే stage by stage collection. అంతే కదా, లైక్ అప్లికేషన్, అలాట్మెంట్, కాల్ మనీ, సేమ్ ప్రొసీజర్. అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తుంది అకౌంటింగ్ అంటే సేమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పబ్లిక్ నుంచి ఒక 10 కోట్లు, ఒక లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు కావాలనుకున్నాను, లోన్ పబ్లిక్ నుంచి కావాలనుకున్నాను, ఫిక్స్ చేస్తుంది. ఒక డిబెంచర్ విల్ బి ఈక్వల్స్ టు 100 రూపీస్ అని ఫిక్స్ చేస్తున్నాను. ఒక డిబెంచర్ ఎంత అంటే 100 రూపీస్ అని ఫిక్స్ చేసింది అనుకున్నా. 100 రూపీస్ 1 lakh అమౌంట్ కావాలి. 100 రూపీస్ అంటే నేను ఎన్ని డిబెంచర్స్ ఇష్యూ చేస్తాను? సింపుల్ గా 1000 డిబెంచర్స్ ఇష్యూ చేస్తాను. మా అర్థమవుతుందా? అంటే సింపుల్ గా 1000 డిబెంచర్స్ ఇష్యూ చేస్తాను. 1000 డిబెంచర్స్ ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ మనీ 20 రూపీస్ పే చేయండి అంట. అప్లికేషన్ మనీ ఇస్తారు. సేమ్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్ మనీ అన్ని కూడా సేమ్ లైక్ షేర్స్. అంటే ఎంట్రీస్ ఎలా ఉంటానన్నా, ఎంట్రీస్ సేమ్ అని చెప్తాను. మళ్ళీ నేను ఎంట్రీస్ కూడా చెప్పను, రాయను, ఇంకా జాగ్రత్తగా చెప్పేదానండి. సో ఎంట్రీస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ వచ్చింది అనుకో పబ్లిక్ నుంచి, ఎంట్రీ ఏం రాయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాయాలి. అంతే కదా షేర్స్ లో అయితే. కానీ ఇప్పుడైతే ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ అప్లికేషన్ మనీ అని రాయాలి. ఇంతకు ముందు షేర్ అప్లికేషన్ మనీ రాసేవాళ్ళు, ఇప్పుడు ఏం రాయాలి? డిబెంచర్ పేరు మార్చాలని అంతే. నెక్స్ట్ ఆ డిబెంచర్ అప్లికేషన్ మనీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? డిబెంచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్న, షేర్ క్యాపిటల్ కాదు. మా అర్థమవుతుంది అందరికి, రైట్? సో ఒకసారి జాగ్రత్తగా నేను అందరూ అబ్జర్వ్ చేయాలి. నేను అడుగుతున్న పర్సన్ చెప్పాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ శశిదీపిక చెప్పు, అలాట్మెంట్ డ్యూ అన్నాను, ఎంట్రీ ఏమొస్తుంది? డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్ అకౌంట్. అంతేనా? వెరీ గుడ్. డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ అకౌంట్, సింపుల్ అయిపోయింది. సో ఫస్ట్ కాల్ రిసీవ్డ్ అన్నాను, ఎంట్రీ ఏమొస్తుందమ్మా దీపిక? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అంతేనా? సో పేరు మార్చడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. అకౌంటింగ్ విల్ బి సేమ్ యాజ్ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంటింగ్ ఎలా చేస్తాం అది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, సార్ ఫర్ఫీచర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా క్యాపిటల్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఓనర్స్ కి మధ్యలో అగ్రిమెంట్ రాసుకున్నాం. నువ్వు 100 రూపాయలు పే చేయాలంటే 100 రూపాయలు పే చేయాలన్నా, రైట్? సో 100 రూపాయలు పే చేయాలంటే 100 రూపాయలు పే చేయాలన్నాను. ఒకవేళ వాడు 100 రూపాయల్లో ఒక 50 రూపాయలు పే చేశాడు అన్న, ఇంకో 50 రూపాయలు అడిగితే అది ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే మనం వెంటనే దాన్ని ఏం చేస్తున్నాం? ఫర్ఫీట్ చేసేస్తాం. అంటే వాడి ఆల్రెడీ కట్టిన 50 నాది,
నువ్వు ఇంకా నా కంపెనీలో పనికిరావు, ఇంటికి వెళ్ళిపో, నీ 50 కూడా తిరిగి ఇవ్వను అనే పవర్ ఉందన్న. ఆ పవర్ ని మనం ఏమన్నాం? ఫర్ ఫ్యూచర్ అన్నాం. కానీ ఒకరిని అప్పు అడిగాను అన్న, వెళ్ళి అరే బాబు 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 నాకు డబ్బులు కావాలి, చాలా అప్పు కావాలి, చాలా అవసరం, ప్లీజ్ 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 అని చెప్పి అప్పు అడిగాం. 100 రూపాయలు అప్పు అడిగాం ఒక డిబెంచర్ హోల్డర్ని. ఓకేనా? అప్పు అడిగి తర్వాత 100 రూపాయల్లో 50 రూపాయలు ప్రస్తుతానికి పిలిచాను నన్ను, లైక్ అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ కలిపి ఒక 50 రూపాయలు పిలిచాను నన్ను, ఇచ్చాను నేను 50 రూపాయలు. తర్వాత కాల్ మనీ అని చెప్పి నేను అడిగాను నన్ను, బాబు ఇంకో కాల్ మనీ ఇంకో 50 రూపాయలు కూడా మన అగ్రిమెంట్ లో రాసుకున్నాం కదా, ఇవి అని అడిగాం. వాడు అన్నాడు సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవన్నాడు. అప్పుడు వెంటనే నేను, నువ్వు ఆల్రెడీ 50 రూపాయలు పే చేసేస్తావు కదా, నీ 50 రూపాయలు కూడా నీకు తిరిగి ఇవ్వను అని అన్నా అనుకున్నా, కొడతాను. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ లోన్, ఇట్ ఇస్ నాట్ ఏ ఓనర్షిప్. రైట్? సో కాబట్టి ఫర్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు? డిబెంచర్స్ లో ఉండదు. మా అర్థమవుతుందా? ఫర్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ డిబెంచర్స్ లో ఉండదు. సరే మరి డబ్బులు నేను కలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? త్రూ కోర్ట్ లా ద్వారా మనం ట్రై చేసుకోవాలి. కోర్టుకి వెళ్ళడమే నాన్న, ఇంకా మనం చేసేది ఏమీ లేదు. అంతేగాని వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, అగ్రిమెంట్ లో 100 రూపాయలు కప్పుకున్నాడు, ఇప్పుడు దాకా 70 రూపాయలు అంత ఇచ్చారు, ఇంకా 30 రూపాయలు అడుగుతుంటేనేమో లేవన్నాడు, ఆ 70 రూపాయలు కూడా నేను ఇవ్వను అంటే కుదరదు. ఆ 70 రూపాయల మీద ఎంత కాలమైనా నువ్వు ఆ 70 రూపాయలు తిరిగి ఇచ్చే వరకు ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. ఆ 30 రూపాయలు అడిగితే వాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేదు కాబట్టి నేను ఫర్ఫిట్ చేస్తా, షేర్ ని ఫర్ఫిట్ చేసినట్టు డిబెంచర్ కూడా ఫర్ఫిట్ చేసి కొత్త వాడికి ఇష్యూ చేసుకుంటా. నీకు ఆ పవర్ లేదు. దర్ ఇస్ నో ఫర్ఫీచర్ ఆన్ డిబెంచర్స్. డబ్బులు కావాలంటే కోర్టుకి వెళ్ళి 30 రూపాయల కోసం కోర్టులో అడగచ్చు తప్ప, మనం ఆ పర్సన్ నుంచి ఇప్పించండి, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన అడగచ్చు తప్ప క్యాన్సిల్ చేసే హక్కు మాత్రం కంపెనీకి ఉండదు. దర్ విల్ బి నో ఫర్ఫీచర్. పాయింట్ క్లియరేనా? రైట్. నెక్స్ట్, వైల్ రైటింగ్ అన్న జాగ్రత్తగా, డిబెంచర్స్ ఎప్పుడు రికార్డ్ చేసినా ఇట్ షుడ్ బి మెన్షన్ విత్ ఏ కూపన్ రేట్. అంటే లైక్ ఎగ్జాంపుల్ 10% డిబెంచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ కి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నామో దాన్ని ముందే చెప్పాలని. రైట్? ఇది ఎవరికి అప్లై అవుతుందంటే ఈవెన్ ఫర్ అప్లైడ్ ఈవెన్ ఫర్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా రూల్ అప్లై అవుతుంది. లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా పర్సెంటేజ్ ఆఫ్ డివిడెండ్ అనేది ఫిక్స్ కదా. సో పర్సెంటేజ్ ని ఏమంటామంటే కూపన్ రేట్ అంటాం. ఇట్ షుడ్ బి మెన్షన్డ్ బిఫోర్ ది లెడ్జర్. ఆ నేమ్ కి ముందు మెన్షన్ చేయాలని ఇట్స్ రూల్. ఓకేనా? సో వెదర్ ఇస్ ద డిబెంచర్ ఆర్ ప్రిఫరెన్స్. ఈక్విటీ షేర్ ఉండదు, ఎందుకంటే ఈక్విటీ షేర్ అసలు ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది ఉండదు కదా. కాబట్టి కూపన్ రేట్ ని ముందే ఫిక్స్ చేసి ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. కానీ డిబెంచర్స్ రాయాలని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% డిబెంచర్లు ఇష్యూ చేశాను అనుకున్నాను, ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 12% డిబెంచర్ అకౌంట్ అని రాయాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 12% డిబెంచర్ అకౌంట్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూ చేశాను అనుకున్నా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 15% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని రాయాలని. సో క్యాపిటల్ అకౌంట్ కి ముందు రేట్ ని మెన్షన్ చేయాల్సిందే. ఇట్స్ రూల్. ఓకేనా? ఇది ఒక పాయింట్, అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, కూపన్ రేట్. Right. So debentures can be issued for how it can be issued, and like capital can be issued at par as well as premium, but debentures can be issued either at par అంటే ఫేస్ వాల్యూ ఎంత అయితే అంతకే ఇష్యూ చేయొచ్చు, ఆర్ ఎట్ డిస్కౌంట్ నేను తక్కువకి ఇష్యూ చేయొచ్చు, ఆర్ ఎట్ ప్రీమియం. 3 కేసెస్ అని సార్. సో debentures can be issued either at par or at discount or at premium. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను, పబ్లిక్ ని అడిగాను అనమాట. సో నేను పబ్లిక్ కి ఫిక్స్ చేశాను ఒక డిబెంచర్ వాల్యూ 100 రూపీస్, ఒక డిబెంచర్ వాల్యూ 100 రూపీస్. ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దే కెన్ పే 90 రూపీస్ ఓన్లీ అన్నాడు. అందులో 120 రూపీస్ డిస్కౌంట్ కంపెనీ పే చేస్తుందంట, 10 రూపీస్ డిస్కౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి టర్మ్ అయిపోయిన తర్వాత రీపే చేసేటప్పుడు 100 పే చేస్తారా, 100 పే చేస్తారు. మా అర్థమవుతున్నా? ఫ్యూచర్ లో 100 పే చేస్తారు కాబట్టి ఇప్పుడు 90. సార్ అలా ఎందుకు పెడతారు? కంపెనీ పబ్లిక్ నుంచి డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయించుకోవడం కోసం నాన్న. పబ్లిక్ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే బెనిఫిట్ కదా. 90 రూపీస్ కి యాక్సెప్ట్ చేసింది అనుకున్నా, మనీ ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ సెక్యూరిటీస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్ లో ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పెట్టినా కూడా పబ్లిక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు ప్రెసెంట్ మనీ అవసరం, ప్రెసెంట్ అవసరం నాన్న. కంపెనీ ఫ్యూచర్ లో డెవలప్ అయితే ఇంకో 10 రూపాయలు కంపెనీ నుంచి 100 రూపాయలు రీపే చేయడంలో తప్పేమీ లేదు కదా కంపెనీ పబ్లిక్ కి. సో ఇప్పుడు ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ కోసం 100 రూపీస్ షేర్ ని 90 రూపీస్ కే ఇవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ కాల్డ్ డిస్కౌంటింగ్. సో డిస్కౌంట్ కి ఇవ్వచ్చు. ఇది ఎక్స్ట్రా కాన్సెప్ట్. ఇది ఎక్కడ లేదన్న, షేర్స్ లో లేదు, డిబెంచర్స్ లో ఉంటుంది. ఇట్ విల్ బి దేర్ ఇన్ డిబెంచర్స్, ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ షేర్స్. డిబెంచర్స్ కెన్ బి ఇష్యూడ్ ఐదర్ ఎట్ పార్ ఆర్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం. రైట్ నా జాగ్రత్తగా.
if issued at premium, premium అయితే కనుక నాన్న excess అంటే ఫేస్ వాల్యూ కానీ excess నా excess is transferred to, for example షేర్ క్యాపిటల్ ఉందనుకో, షేర్ క్యాపిటల్ అకౌంట్ లో కంపెనీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసినప్పుడు 100 రూపాయల షేర్ ని 110 ఇష్యూ చేసినప్పుడు 10 రూపీస్ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళం, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. మరి డిబెంచర్స్ అయితే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి సార్? It is also be transferred to same account. It is called securities premium allowed by Companies Act. And when a company issued a capital or debenture, if it issued more than the face value, so excess refers to more than the face value. If any amount is received more than the face value or nominal value, it should be transferred to securities premium account only, whether it is a debenture or it is a capital. Okay na? Right. So ఒకవేళ డిస్కౌంట్ అయితే ఏంటి? It will be transferred to discount account. మరి if it is issued for discount అయితే ఎక్కడ పంపించాలి? డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ అనే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ ఎక్కువ ఇష్యూ చేస్తే కనుక ప్రీమియం అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈవెన్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ట్రాన్స్ఫర్. షేర్ లో ఈ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. రైట్. నెక్స్ట్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. ఒకవేళ క్వశ్చన్ లో ఎప్పుడు చెప్పకపోతే జనరల్ అజంప్షన్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఈక్వల్స్ టు 10 రూపీస్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఈజ్ 100 రూపీస్. డిబెంచర్ ఫేస్ వాల్యూ ఈజ్ ఆల్సో 100 రూపీస్. క్వశ్చన్ లో చెప్పలే షేర్ క్యాపిటల్ ఇస్ ఇష్యూడ్ అన్నాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇస్ ఇష్యూడ్ అన్నాడు. నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్ దెన్ అస్యూమ్ ద ఫేస్ వాల్యూ ఈజ్ 10 రూపీస్. అదే ఒకవేళ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తుంది అనుకోండి, అస్యూమ్ ద ఫేస్ వాల్యూ ఇస్ 100 రూపీస్. ఇన్ ద సేమ్ వే డిబెంచర్ ఇష్యూ చేస్తే అస్యూమ్ ద ఫేస్ వాల్యూ ఇస్ 100 rupees. So preference and debentures, the face value is 100 rupees. For equity, it is assumed to be 10 rupees. These are the basic differences in relation to accounting in debentures. Basic terminology differences చెప్తున్నాను. బేసిక్ అకౌంటింగ్ డిఫరెన్స్ అంటే ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ మళ్ళీ చెప్తాను. రైట్. సో ఇక్కడ దాకా చెప్పిన థియరీలో ఎవరికైనా అర్థం కాని ఏముంటే అడగండి. మహాలక్ష్మి, శిరీష, శ్రీలక్ష్మి అందరికీ అర్థమైందా నాన్న థియరీ పాయింట్స్? రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన ఎంట్రీస్ రాసేటప్పుడు ప్రొసీజర్ అన్ని ఫాలో అవ్వాలని ఎగ్జాక్ట్ గా. సో ఫర్ ఫ్యూచర్ డిబెంచర్స్ లో ఉండదు. రైట్. ఇష్యూ చేసినప్పుడు సేమ్ క్యాపిటల్ అలా ఇష్యూ చేస్తాము, అవే ఎంట్రీస్ పాస్ ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది చార్జ్ కానీ అప్రాపరేషన్ కాదు, అంటే ప్రాఫిట్ లేకపోయినా ఇవ్వాల్సిందే. డిబెంచర్స్ కు కూపన్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, ఆ ఫిక్స్డ్ రేట్ ని అకౌంట్ కి ముందు స్పెసిఫై చేయాలి. రైట్. అప్లైడ్ రైట్ అని జాగ్రత్తగా. ఈవెన్ ఫర్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే అర్థం ఈవెన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినా రేట్ ఉంటుంది, రేట్ ఫిక్స్ చేసినప్పుడు ముందే ప్రిఫరెన్స్ చేయాలి. అలాగే డిబెంచర్స్ కెన్ బి ఇష్యూడ్ అట్ పార్ ఆర్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం. ప్రీమియం అయితే సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ పంపించాలి, డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇస్ 10, ఫేస్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ ఇస్ 100, face value of the debenture is 100 rupees. Right. So these are the basic accounting differences. Now main difference now, main accounting difference, most important note point. Okay na? So entries ki సంబంధించి మనం రాసి ఈ నోట్ పాయింట్ చెప్పండి ఏంటంటే అది డిబెంచర్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు కంపెనీ, so there will be an agreement, right? Even in share capital code there is an agreement. So agreement between debenture holder and company. Okay na? This agreement contains terms. Terms for what? So terms unta like share capital lo undanukunnana అగ్రిమెంట్ రాసుకుంటాను షేర్ హోల్డర్స్ కి కంపెనీకి మధ్య షేర్ హోల్డర్ అగ్రిమెంట్ లో. సో మీకు ఎంత డివిడెండ్ ఇస్తామని అగ్రిమెంట్ లో ఏం రాయను, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉండదు కదా నాన్న. సో ఇక్కడ రాస్తాను ఏమని, నీకు ఇంట్రెస్ట్ ఇంత పే చేస్తాం, ఇంట్రెస్ట్ పర్సంటేజ్. ఇంట్రెస్ట్ ఈ డేట్స్ లో పే చేస్తాం, ఇట్స్ కాల్డ్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్. అలాగే నెక్స్ట్ రీపేమెంట్ ఎప్పుడు చేస్తామో ఇన్ఫర్మేషన్, రీపేమెంట్ డీటెయిల్స్.
అంటే లైక్ నేను 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చాను అనుకున్నాను, ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడు పే చేస్తాం? 5 years తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత, అంటే ఒక 1 year లో ఒక 50,000, ఇంకో 1 year లో 50,000, 2 ఏళ్ళలో ఇలా 50,000 పే చేస్తావా? ఇలా టర్మ్స్ ఇన్ బిట్వీన్ ది డిబెంచర్ హోల్డర్ అండ్ ది కంపెనీ విల్ బి మెన్షన్డ్ ఇన్ అగ్రిమెంట్. మరి టర్మ్స్, ఈ రీపేమెంట్ ఏదైతే టర్మ్ ఉందో, ఈ రీపేమెంట్ అనే టర్మ్ షేర్ క్యాపిటల్ కి ఉంటుందన్న. షేర్ హోల్డర్ ఎవరైనా డబ్బులు ఇచ్చి నాకు ఎన్నేళ్ళలో పే చేస్తావు అని క్వశ్చన్ అడిగాడు అనుకున్నాను, అసలు ఓనరే కాదు కదన్న. ఓనర్ అంటేనే ఏంటి? పబ్లిక్. ఓనర్ డబ్బులు ఇస్తే కంపెనీ లైఫ్ లాంగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారని అర్థం నాకు, అంతేగాని తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేని తిరిగి అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయరు. దట్ ఈస్ కాల్డ్ ఓనర్షిప్. మరి డిబెంచర్స్ లో డిబెంచర్ హోల్డర్, డిబెంచర్ ఎవడైతే ఇచ్చాడో ఆ పర్సన్ మనం ఉంటాం డిబెంచర్ హోల్డర్. డిబెంచర్ హోల్డర్ రీపేమెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, టర్మ్స్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎప్పుడు రీపే చేస్తాడు, రైట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ రీపేమెంట్ ముందే తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఆబ్జర్వ్, నేను ఏం చెప్తున్నా, ఫ్యూచర్ లో ఒక విషయం మీద ఒక క్లారిటీ ఎప్పుడైనా పే చేయాల్సింది ఉంది అని తెలిస్తే, ఫ్యూచర్ గురించి మనం ఆలోచించి ఎంట్రీ రాస్తే, then that is known as concept of prudence or conservatism. Expected losses will be recorded, not the expected gains అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. దిస్ కాన్సెప్ట్ ఈస్ అప్లైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేస్తున్నా, ఫేస్ వాల్యూ 100 రూపీస్ చెప్పిందా, నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, అంటే 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేశాను. సో 1 lakh ఇన్వెస్ట్ చేశాక అగ్రిమెంట్ రాశాను నన్ను ఏమనంటే, ఇన్ ఫ్యూచర్ కంపెనీ విల్ పే యూ 105 రూపీస్. రీపేమెంట్ టర్మ్స్ లో ఏముందన్నా 105 రూపీస్ ఆఫ్టర్ 5 years అని ఉందా. అంటే 5 years పాటు నువ్వు 100 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఒక పర్సన్ అజ్యూమ్ చేసుకుంటే, ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే 1 lakh డివిజన్ 100 రూపీస్ తీసుకుంటే 1000 షేర్స్, 1000 డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే, ఆ 1000 డిబెంచర్స్ కి ఫ్యూచర్ లో రీపేమెంట్ ఎంత చేస్తారంట? 105 అంటే 1000 into 105 దట్ ఈక్వల్స్ టు 1,05,000 రీపే చేస్తారన్నారు. అంటే 5 ఏళ్ల తర్వాత నాకు లాస్ ఉంటుందని తెలుసా తెలీదా అంటే ముందే తెలుసు, బికాస్ దేస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్, ది టర్మ్స్ ఆర్ మెన్షన్. నాకు ఫ్యూచర్ లో ఒక లాస్ ఉంటుందని తెలిస్తే కంపెనీ హ్యావ్ టు ఫాలో జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రూడెన్స్ ఆర్ కన్సర్వేటిజం. మా అర్థమవుతుంది చెప్పాను. ఫ్యూచర్ లో లాస్ ఉంటుందని తెలిసినప్పుడు కంపెనీ రైట్ అయినా హ్యావ్ టు ఫాలో ప్రొసీజర్, కన్సర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ ప్రొసీజర్. అవునా కదా? ఫ్యూచర్ లో లాస్ ఉంటుంది తెలిస్తే మనం జాగ్రత్త పడతామా లేదా? లైక్ డెటార్స్ ఫ్యూచర్ లో కలెక్ట్ అవ్వాలి, రావని తెలుసు, డెటార్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాం కదా. ది సేమ్ వే డిబెంచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్యూచర్ లో నేను ఒక 5,000 ఎక్స్ట్రా పే చేయాలి 5 ఏళ్ళ తర్వాత అంటే నేను కొంచెం జాగ్రత్త పడి ముందే డబ్బులు దాచుకోవాలి కదా ప్రూడెన్స్ కాన్సెప్ట్ ప్రకారం. ఆ ప్రొసీజర్ ని మనం దీనిలో ఇన్బుల్ట్ చేసి ఎంట్రీస్ రాయాలి, రెగ్యులర్ ఎంట్రీస్ కాకుండా. సో ఇది మెయిన్ అకౌంటింగ్ కాన్సెప్ట్. దీని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసి ఎంట్రీస్ ఎలాగే ఏంటి అనేది డిస్కస్ చేయాలి. సో ఇది డిస్కస్ చేయడానికన్నా ముందు, సో వాట్ ఆర్ ఆల్ ది పాసిబుల్ కేసెస్ సార్? మనం ఇప్పుడు ప్రీమియం ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో వాట్ ఆర్ ఆల్ ది పాసిబుల్ కేసెస్ అని ఆలోచిస్తే కనుక ఫస్ట్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇష్యూ, రిడమ్షన్, రెండింటిని ముందే రాస్తారని అగ్రిమెంట్ లో. నేను ఏం చెప్తాను అర్థమవుతుందా? ఇష్యూ యాజ్ వెల్ యాజ్ రిడమ్షన్. రిడమ్షన్ అంటేనా రీపేమెంట్, రిడమ్షన్ అంటే రీపేమెంట్. ద రీపేమెంట్ టర్మ్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ. ఇష్యూ టైంలోనే రీపేమెంట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇష్యూ టైంలోనే రీపేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. సార్ అలాంటప్పుడు ఏముంటుంది? కన్సర్వేటిజం కాన్సెప్ట్ అప్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, చూద్దాం ఎలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్యూ అట్ పార్క్ ఇష్యూ చేయించాలని ఒక కేసు. అంటే నేను పార్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకున్నా, ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం బ్రాకెట్ 100 రూపీస్ ఇష్యూ చేస్తాను పార్క్. సో రీపేమెంట్ ఎలా చేయొచ్చు? కేసు 1. సో అదే రీపేమెంట్ అంటే ఆఫ్టర్ 10 years కూడా అదే 100 రూపీస్ పే చేస్తానని కంపెనీ ఒప్పుకోవచ్చు అగ్రిమెంట్ లో, అంటే నో ఫ్యూచర్ లాస్. అదే ఒకవేళ ఎట్ పార్ 100 రూపీస్ అయితే ఫ్యూచర్ లో ఎక్స్ట్రా పే చేస్తానని అనకూడదా? కంపెనీ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ton, ఇదొక కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూడ్ ఎట్ పార్ 100 రూపీస్ అయితే ఫ్యూచర్ లో నేను డిస్కౌంట్ కి ఇస్తాను అని అనకూడదా? అంటే నేను తగ్గించి ఇస్తాను, 95 రూపీసే పే చేస్తాను, నీకు 100 ఇస్తాను నువ్వు డబ్బులు, కానీ ఫ్యూచర్ లో 95 ఇస్తా తిరిగి, నీకు 100 ఇవ్వను అని కంపెనీ అనొచ్చా? అంటే ఎస్, అనకూడదు. పాసిబిలిటీ అయితే ఉంది నాన్న. అంటాదా లేదా తర్వాత డిస్కషన్.
ఓకేనా? సో పాసిబిలిటీ అయితే ఉంది కదా. సో పాసిబుల్ కేసెస్ రాస్తాను నేను. అలాగే 4th కేసు నేను అబ్జర్వ్ చేయాను. ఇష్యూడ్ ఎట్ పార్ గదులు ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అనుకున్నాం. ప్రజెంట్ డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 95 రూపీస్ డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తున్నాను కంపెనీ. ఇప్పుడు 100 రూపాయల బదులు 95 ఇవ్వండి అని చెప్పిందాను. రిడెంప్షన్ టైంలో అట్ పార్ ఉండొచ్చా అంటే రిడీమ్ టైంలో 100 రూపాయలకి 100 రూపాయలు పే చేయొచ్చు ఫేస్ వాల్యూ. ఇప్పుడు 95 తీసుకుంటుంది కానీ ఫ్యూచర్ లో 100 పే చేయొచ్చు. లేదు ఫ్యూచర్ లో ఎక్స్ట్రా పే చేయొచ్చు అంటే లైక్ 105 పే చేయొచ్చు. ఇప్పుడు 95 తీసుకుని ఫ్యూచర్ లో 105 పే చేయొచ్చా? ఎస్, కంపెనీ పే చేయొచ్చు, ఛాన్సెస్ లేవని మనం ఏమి అనడానికి లేదు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడేమో డిస్కౌంట్ ఇచ్చి ఫ్యూచర్ లో కూడా డిస్కౌంట్ కే పే చేస్తా, లైక్ 98 కి పే చేస్తా. జస్ట్ అండర్స్టాండింగ్. ఇప్పుడేమో 95 కి ఇష్యూ చేసి ఫ్యూచర్ లో 98 కి రీపే చేస్తా. 100 కన్నా తక్కువే కదా, డిస్కౌంటే కదా. ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కేసు అని అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. 3, 4, 5, 6 అయింది కదా. 7th వన్ అబ్జర్వ్ చేయాలి. అట్ ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇష్యూ చేసినప్పుడే 100 రూపాయలు షేర్ 110 రూపాయలు 100 రూపాయలు డిబెంచర్ ని 110 రూపాయలు అడగచ్చు. అప్పుడు రీపేమెంట్ లో మళ్ళీ అట్ పార్ అడగచ్చు. అంటే అట్ పారే రీపే చేస్తానని చెప్పొచ్చు. రిడెంప్షన్ లో ముందే అగ్రిమెంట్ లో ముందేమో 110 ఇవ్వండి, 5 ఏళ్ళ తర్వాత 100 రూపాయలు పే చేస్తా. ముందేమో 100 రూపాయలు ఇవ్వండి, 5 ఏళ్ళ తర్వాత 100 రూపాయలు పే చేస్తా. ముందే 100 రూపాయలు ఇవ్వండి, 5 ఏళ్ళ తర్వాత 110 పే చేస్తా. సో ముందే టర్మ్స్ అనేవి ముందే మాట్లాడుకుంటారు. ఒకవేళ అట్ ప్రీమియం 8th కేసు 110 అయితే రిడెంప్షన్ కూడా అట్ ప్రీమియం ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 120 జస్ట్ అండర్స్టాండింగ్. 110 120 పే చేస్తానని చెప్పడం. రైట్. లాస్ట్ కేసు 9th కేసు అట్ ప్రీమియం 110 ఇప్పుడేమో 110 కలెక్ట్ చేస్తానని ఫ్యూచర్ లో డిస్కౌంట్ అట్ డిస్కౌంట్ దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 95 అట్ డిస్కౌంట్ ఫేస్ వాల్యూ కన్నా తక్కువనే డిస్కౌంట్. సో ఇప్పుడు కేసెస్ అబ్జర్వ్ చేస్తే there are 9 possible cases in debentures issue. There are 9 possible cases in debentures issue. సార్ కానీ ఈ పాసిబిలిటీ అన్ని కూడా రియల్ గా ప్రాక్టికల్ గా సాధ్యమవుద్దా అంటే రైట్, నాట్ పాసిబుల్ అట్ ఆల్. సో ఏది ప్రాక్టికల్ గా ప్రాబ్లం అవుతుంది చెక్ చేయ, నువ్వు ఆలోచించి కామన్ సెన్స్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పార్క్ ఇష్యూ చేసింది అనుకున్నానా, రిడెంప్షన్ కూడా పార్కే చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు నేను 100 రూపాయలు తీసుకుంటాను, ఫ్యూచర్ లో కూడా 100 తిరిగిస్తా, అందుకని ఎక్కువ ఏమో తక్కువ ఏమో చెప్పొచ్చు. కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇచ్చాను అనుకున్నాను ఈ కేసులో. ఇంట్రెస్ట్ బ్యాంక్ నుంచి బ్యాంక్ అయితే కనుక బ్యాంక్ అయితే 10% పే చేస్తాను ఇంట్రెస్ట్, పబ్లిక్ నుంచి తీసుకుంటే 15% పే చేస్తాను ఇంట్రెస్ట్. నేను 15% ఇంట్రెస్ట్ అంటే ఎవరికి కూడా బయట రాదు అంత ఇంట్రెస్ట్. అప్పుడు వాడు 100 రూపాయలు తిరిగి 100 ఇస్తానండి, ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇంట్రెస్ట్ టేక్ ఇంట్రెస్ట్ కాబట్టి ది కెన్ యాక్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వండి, ఫ్యూచర్ లో 100 రూపాయలు ఇస్తానంటే ఎగిరి గెలిచేస్తారుగా షేర్ హోల్డర్, డిబెంచర్ హోల్డర్. ఇప్పుడు నీకు 100 ఇస్తా, ఒక 5 ఏళ్ళ తర్వాత నీకు 100 బదులు 110 పే చేస్తా, ఎక్స్ట్రా పే చేస్తానంటే ఎగిరి గెలిచేస్తా. మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు చూడు, 100 రూపాయలు ఇప్పుడు నాకు ఇవ్వి ఫ్యూచర్ లో 90 ఇస్తా, ఒప్పుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. పాసిబిలిటీ చాలా తక్కువ ఉన్నాను. ఎందుకంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేసినా 5 రూపాయలు లాస్ అయిపోతుంది ఒక షేర్ కి, ఒక డిబెంచర్ కి. ఇంట్రెస్ట్ అంత దారుణమైన ఇంట్రెస్ట్ వాడు ఇస్తాడని నమ్మకం ఉండదు నాన్న. అలాంటి ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఈ కేసుకి పాసిబిలిటీ తక్కువ. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ ఈ పాసిబిలిటీ తక్కువ నాన్న. ఎవరైనా అనలే మళ్ళీ సరే ఇలా కూడా చేయొచ్చు, ఒప్పుకునేవాడు ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ 20% 30% పెట్టాలి. రైట్. నెక్స్ట్ డిస్కౌంట్ 95 రూపీస్ కి ఇప్పుడు నాకు 95 ఇవి ఫ్యూచర్ లో 100 పే చేస్తాను, మళ్ళీ ఎగిరికి ఎంత వేస్తాడు. ఇప్పుడు 95 ఇవి ఫ్యూచర్ లో 105 ఇంకా హైట్ ఎగిరిపోతాడు. ఎందుకంటే 100కి 100 పే చేస్తేనే 5 రూపాయలు ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చినట్టు. 95 రూపాయలు ఇప్పుడు తీసుకుని కంపెనీ మన దగ్గర నుంచి 105 వస్తుందంట, మరి ఎంత వేస్తారు కదా. రైట్. ఇప్పుడేమో 90 తీసుకుని మళ్ళీ 90, 98 మళ్ళీ డిస్కౌంట్ మళ్ళీ తగ్గించిస్తుందంట. అసలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ కేసు కూడా యాక్సెప్టెన్స్ తక్కువ. నెక్స్ట్ ఇప్పుడు ప్రీమియం ఇప్పుడేమో 110 తీసుకుని ఫ్యూచర్ లో పార్క్ అంట, నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు 110 తీసుకుంటాడంట, మళ్ళీ ఫ్యూచర్ లో 100 రూపాయలకే నేను తిరిగిస్తాను, కేసెస్ ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు 110 తీసుకున్నాం, ఫ్యూచర్ లో 120 పే చేస్తా, ఛాన్స్ ఉందాను. ఇప్పుడు ప్రీమియం 110 తీసుకున్నా ఇంకెక్కువ ఇస్తాను అన్నాడు కదా, ఛాన్స్ ఉందాను. ఇప్పుడు 110 తీసుకున్నాం, ఫ్యూచర్ లో డిస్కౌంట్ అంట, అసలు ఎవడైనా ఒప్పుకుంటాడు, ఎవడు ఒప్పుకుంటాడు. సో జనరల్లీ పాసిబుల్ కేసెస్ ఆర్ 5 cases. Generally possible cases are 5 cases. One is issued at par, redemption at par; issued at par, redemption at premium; issued at discount, redemption at par; issued at discount, redemption at premium; issued at premium, redemption at premium. These are the 5 possible cases in redemption of debentures. Any doubt?
మన అందరికి థియరీ అర్థమైందా? ఇది ఏం చెప్తున్నాను? పాసిబుల్ కేసెస్. సత్యదీపిక, శ్రీలక్ష్మి, ఎస్ సార్. మహాలక్ష్మి, శిరీష, sir. Yes, sir. రైట్. సో ఇప్పుడు ఈ పాసిబుల్ కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్స్ లో ఆ 5 ఆల్టర్నేటివ్స్ కి ఎంట్రీస్ మనం నేర్చుకుంటే సో దాంతో డిబెంచర్స్ అనే టాపిక్ బేసిక్ థింగ్ కంప్లీట్ అవుతుందన్న. సో మైనింగ్ మళ్ళీ తర్వాత మనం నేర్చుకుంటాం. ముందు బేసిక్ ఎంట్రీస్ అనేవి మనం డిస్కస్ చేయాలంటే సో ఫస్ట్ మనం 5 పాసిబుల్ కేసెస్ కి ఎంట్రీస్ అనేవి చూడాలి. మా ఎంట్రీస్ కి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, చెప్పేసుకోవచ్చా? పర్వాలేదా? సే ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే. సో ఇప్పుడు నేను ఎంట్రీస్ చెప్తాను, రిమైనింగ్ టాపిక్ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎంట్రీస్ అయితే చెప్పేస్తాను, హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి. రిమైనింగ్ ఇంకా డిపెండ్ ఉన్న కాన్సెప్ట్స్ రేపు సాటర్డే కదా, రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సండే డౌట్ సెషన్ పెట్టుకుందాం. సో దాంతో కంపెనీ అకౌంట్స్ కంప్లీట్ అయిపోతుంది. రైట్. అలాగే ఇంకొక అనౌన్స్మెంట్ నాకు చెప్పారు నాన్న, మండే నుంచి స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఎంతమందికి స్టాటిస్టిక్స్ కావాలో వాళ్ళు కంపల్సరీగా ఇంకెవరైనా క్లాస్ కి అటెండ్ అవ్వకపోయి ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళకు కూడా ఒకసారి ఇంటిమేట్ చేయండి. సో మండే నుంచి స్టాటిస్టిక్స్ క్లాస్ ఉంటుంది, స్టాట్. సో అవసరమైన వాళ్ళు అటెండ్ అవ్వను, అందరికీ అవసరం లేదు. రిమైనింగ్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం నా క్లాస్ విన్న వాళ్ళు స్టాటిస్టిక్స్ వీళ్ళు ఓన్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. సో టైం వేస్ట్ పడుతున్నా మీరు ఓన్ గా చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. కానీ ఎవరికైనా డౌట్ ఉన్నా, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా దయచేసి మీరు నా క్లాస్ వినండి. సో సింపుల్ వేలో నేను షార్ట్ ఫార్ములాస్ ద్వారా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంక్లూడింగ్ కాన్సెప్ట్ స్టాటిస్టిక్స్. అది నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతానని ఆ క్లాసెస్, స్టాటిస్టిక్స్ క్లాసెస్. సో టైమింగ్స్ అవి నేను ఇంటిమేట్ చేస్తాను. రేపు ఎల్లుండి క్లాసుల్లో నేను 2 days లో మీకు ఇంటిమేట్ చేస్తాను. మీటింగ్ ఐడి అన్ని కూడా నేను 2 days లో ఇంటిమేట్ చేస్తాను. రైట్. నేను జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. సో జర్నల్ ఎంట్రీస్ కేస్ టు కేసు వెళ్దానన్న. పాసిబుల్ కేసెస్ మాత్రమే తీసుకుంటాను నేను. ఫస్ట్ పాసిబుల్ కేస్. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాసిబుల్ కేస్ ఇష్యూడ్ ఎట్ పార్, రిడమ్షన్ ఎట్ పార్. ఓకేనా? పాసిబుల్ కేసెస్ తీసుకుందాం నన్ను. మిగతా అన్ని పాసిబుల్ కేసు అర్థమైతే ఒకవేళ అవి ఏవైతే యూజెస్ కేసెస్ ఉన్నాయో ప్రాక్టికల్ గా సాధ్యం కావో వాటికి కొన్ని ఎంట్రీస్ రాసేయచ్చు. నీ కేసెస్ ఎంట్రీస్ అర్థమైతే ఏదైనా దేనికైనా రాయొచ్చు. ఫస్ట్ కేసు నానా issued at par, assumption 100, redemption at par 100. సో రెండు సేమ్ నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇష్యూ టైంలో ఎంట్రీ అని రాస్తాను. మళ్ళీ దీనిలో చెప్తున్నాను సార్, 100 రూపాయలని అప్లికేషన్ అలాట్మెంట్ ఉంటే ఆ స్టేజెస్ అన్ని రాయాల్సిందే. రైట్. నేను అజంప్షన్ తీసుకుంటున్నాను, అన్ని ఒకేసారి కలెక్ట్ చేసేస్తున్నాం అనే అజంప్షన్ తో ముందుకు వెళ్తాను. ఇప్పుడు అన్ని స్టేజెస్ రాసుకుంటూ వెళ్తే అన్ని కేసెస్ కి ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. రైట్. issued at par ఎంట్రీ అని రాస్తాం నాన్న. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 100 2. నేను ఇది ఎప్పుడు రాస్తాం నాన్న? ది టైమ్ ఆఫ్ ఇష్యూ. నేను ఇష్యూ చేసేప్పుడు రాసి ఎంట్రీ రాస్తాను, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2. సో డిబెంచర్స్ కి పర్సెంటేజ్ తీసుకుని డిబెంచర్ అకౌంట్ 100. రిడమ్షన్ టైంలో ఎంట్రీ అని వస్తాం నాన్న. ఇంకొక ఎంట్రీ మధ్యలో ఉంటుందన్న, అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. ఇష్యూ టైంలో ఎంట్రీ కాకుండా అడిషనల్ ఎంట్రీ ఉంటుందా లేదా అని నువ్వు చెప్పాలి నాకు. సో ఈ ఎంట్రీ దీని మీద ఆధారపడి ఉంటుందంటే అట్ ది టైమ్ ఆఫ్ రిడమ్షన్ ఎంట్రీ మీద ఆధారపడి ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్ రిడమ్షన్ టైంలో ఎంట్రీ, రిడమ్షన్ టైంలో ఎంత పే చేస్తాను నేను? 100. అంటే ఎంట్రీ వస్తుందన్న, సేమ్ డిబెంచర్స్ ని క్యాన్సిల్ చేస్తాను. మా అబ్జర్వ్ చేయాలి, డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 100. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్ అర్థమైపోవాలి మీకు ఈ పాటికే. ఏంటంటే నేను ఇష్యూ 100 రూపాయలకి, నన్ను ఎన్ని షేర్లు అయితే ఎన్ని డిబెంచర్లు అయితే అన్ని డిబెంచర్స్ తో మల్టిప్లై చేస్తాం. ఆల్ ఆర్ సేమ్ ప్రొసీజర్, సేమ్ యాజ్ లైక్ షేర్ క్యాపిటల్. నేను వాటి అనేది డిస్కస్ చేయట్లేదు. సో ఇష్యూ చేసినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ డిబెంచర్స్ అని రాశాను.
5 ఏళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ లో 5 ఏళ్ళు రాసుకున్నాక 5 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాను, డిబెంచర్స్ టు బ్యాంక్ అని పేమెంట్ రాస్తాను, అంటే డిబెంచర్స్ రీపే చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్, ఫ్యూచర్ లో నాకు లాస్ ఉందా? ఏమో సత్యశ్రీలక్ష్మి, ఫ్యూచర్ లో నాకు లాస్ ఉందా కంపెనీకి? నో సార్. నో కదా. సో కాబట్టి నో ఎంట్రీ, ప్రావిజన్ కి నో ఎంట్రీ, ఫస్ట్ కేసు నో ఎంట్రీ. సో ఇక్కడ అడిషనల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఫ్యూచర్ లో లాస్ ఉంటుంది. ఓకేనా? కేసు 1 క్లియర్ అయినా? సో కేసు 1 నార్మల్ థింగ్, అంటే రెగ్యులర్ క్యాపిటల్ ఎంట్రీ రాస్తాము, డిబెంచర్ ఎంట్రీ రాస్తాం, అంతే, ఇంకేం లేదు దీనిలో. రైట్. సో అడిషనల్ ఎంట్రీ ఉన్న కేసెస్ ని అబ్జర్వ్ చేయడమే మన తెలివితేటలు ఇప్పుడు. రైట్. సో ఇప్పుడు నేను ఇంకో కేసు రాస్తాను, ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అందరూ కూడా. కేసు 2 ఏం తీసుకున్నాం నేను? ఇష్యూడ్ అట్ పార్, రిడెంప్షన్ అట్ ప్రీమియం. రైట్, చెక్ చేద్దాం. ఇష్యూ ఎట్ పార్, రిడెంప్షన్ అంటే క్యాన్సిలేషన్, రీపేమెంట్, రిడెంప్షన్ అట్ ప్రీమియం 110. ఇది కేసు తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకున్నాను. సో అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఎంట్రీ అని రాస్తాం. ముందు డబ్బులు వచ్చినప్పుడు 100 రూపాయల కింద వచ్చింది. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్. మరి పర్సంటేజ్ అంటే ఎంత పర్సెంటేజ్ అంత మెన్షన్ చేయాలి, ఇందాక చెప్పాను నేను. డిబెంచర్స్ 100. బాగున్నాను. ఇష్యూ టైంలో ఇంకొక ఎంట్రీ రాయాలా అంటే నువ్వు నాకు ఆలోచించి చెప్పాలి. రైట్. రిడెంప్షన్ టైంలో ఎంట్రీ ఏముంటుంది? డిబెంచర్స్ రీపే చేయాలి. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేయను, డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 100 కదా డిబెంచర్స్ బుక్స్ లో లైబిలిటీ. కానీ ఇప్పుడు నేను పేమెంట్ ఎంత చేస్తున్నానో అబ్జర్వ్ చేస్తే పేమెంట్ టర్మ్స్ ప్రకారం 110 అంట, ఎక్స్ట్రా 10 రూపీస్ పే చేస్తాను. మరి 10 రూపీస్ ఎక్స్ట్రాకి పేరు పెట్టాలి కదా నాన్న. దీనికి పెట్టే పేరు నాన్న ప్రీమియం ఆన్ రిడెంప్షన్. ఫస్ట్ అండర్స్టాండింగ్. సో ఫ్యూచర్ లో రాసే ఎంట్రీ నాన్న. ఫ్యూచర్ లో అంటే టర్మ్ అగ్రిమెంట్ లో 5 years ఇచ్చారనుకున్నాను, ప్రీపేమెంట్ కి 5 years తర్వాత ఎంట్రీ రాస్తాను కదా. రాసే ప్రతిసారి ఎంట్రీ ఏం రాస్తాను? డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, ప్రీమియం అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాస్తాను. ఎప్పుడు రాస్తాను ఎంట్రీ? ఆఫ్టర్ 5 years. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ టు బి 5 years ఇస్ ఎ టర్మ్. 3 క్వశ్చన్, 5 ఏళ్ళ తర్వాత నాకు లాస్ ఉందా లేదా? మహాలక్ష్మి, 5 ఏళ్ళ తర్వాత నాకు లాస్ ఉందా లేదా నాన్న? లాస్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలా లేదా? ఎప్పుడు క్రియేట్ చేయాలి? 5 ఏళ్ళ తర్వాత. ఎప్పుడు క్రియేట్ చేయాలన్నా లాస్? ఫ్యూచర్ లో నాకు లాస్ ఉంటుంది తెలిసినప్పుడు ఇప్పుడే చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇష్యూ చేసేటప్పుడే ఇంకొక ఎంట్రీ రాయాలి. మా అర్థమవుతుందా? ఫస్ట్ 2 ఎంట్రీస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ, లాస్ట్ ఎంట్రీ నేను రాసేది అట్ ది టైమ్ ఆఫ్ రిడెంప్షన్. రిడెంప్షన్ లో ప్రీమియం ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి ఈ ప్రీమియం కి ముందే ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి ఎవరైనా ఎంట్రీ చెప్పగలరా? మహాలక్ష్మి చెప్పగలమమ్మా? ప్రావిజన్ కి జనరల్ ఎంట్రీ ఏంటి? లాస్ అండ్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్. ప్రావిజన్ కి ఎంట్రీ నేను అడుగుతుంది, ప్రావిజన్ కి ఎంట్రీ. ఎప్పుడైనా ఒక ప్రావిజన్, బ్యాడ్ డెట్స్ కి ప్రావిజన్ క్రియేట్ చేస్తాం, ఎంట్రీ ఏం రాస్తాం? ప్రావిజన్ అన్న, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేస్తామా మనం? ఎంట్రీ 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 ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం? ప్రావిజన్ ని డబ్బులు ఎక్కడి నుంచి దాస్తాం? ప్రాఫిట్ లో నుంచి దాస్తాం. సో ప్రావిజన్ కి ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్. ఓకేనా? సో ప్రావిజన్ కి ఎంట్రీ P&L టు ప్రావిజన్. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి ఆ నేమ్స్ చేంజ్ చేస్తాను. సో ఎందుకు నేమ్స్ చేంజ్ చేస్తామో నీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను P&L అని రాశాను అనుకో డెబిట్, దాని అర్థం కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయిపోద్ది. ఎంత? 10 రూపాయలు. కానీ 10 రూపాయలు ఇయర్ కా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డిబెంచర్స్ ఒక 5 years అనుకో, 5 years కన్నా రైట్ ఆఫ్ చేయాలి, దీన్ని 1 year లో కాదు కదా. సో కాబట్టి P&L అని రాసేస్తే అది ఇయర్ కి వెళ్ళిపోతున్నాను. సో ఇయర్ కి ఎంతో నాకు తెలియనప్పుడు ప్రస్తుతానికి రాసే ఎంట్రీ దాన్ని ఇయర్ కి ఎంతో నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 years టర్మ్ ఊహించుకుంటే 10 రూపాయలు అనేది నాకు 5 years లో జరిగే లాస్ నా. మరి లాస్ కి P&L డెబిట్ చేస్తే అది ఇయర్ కి వెళ్ళిపోతున్నాను. సో అది ఇయర్ కి వెళ్లకుండా ఉండడం కోసం ఏం రాస్తామంటే లాస్ ఆన్ ఇష్యూ ఆర్ రిడెంప్షన్ అని ఏ పేరు పెట్టినా పర్లే. లాస్ ఆన్ ఇష్యూ ఆర్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్ 10. 2 ఈ లాస్ మొత్తాన్ని ప్రావిజన్ కి, ప్రావిజన్ పేరు బదులున్నా ప్రావిజన్ రాస్తా, ప్రావిజన్ మళ్ళీ తర్వాత ఏం చేస్తాం? ఈ లాస్ రైట్ ఆఫ్ చేయడానికే కదా. అందుకని ఇదే పేరు తీసుకొచ్చి ప్రావిజన్ పెట్టుకుంటాను. అంటే లైక్
ఏమని పెడతామంటే ప్రీమియం ఆన్ రిడమ్షన్. మా అబ్జర్వ్ చేయాలి, ప్రీమియం ఆన్ రిడమ్షన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ప్రావిజన్. ఇప్పుడు ఈ అకౌంట్ ఇలా క్రియేట్ చేసాం అనుకో, 5 ఏళ్ళ తర్వాత ఈ అకౌంట్ డెబిట్ అయ్యి అకౌంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది, లాస్ ని డెబిట్ చేస్తాం. ఈ లాస్ నేను ఎన్ని ఏళ్ళ పాటు రైట్ ఆఫ్ చేయాలి, 5 years పాటు రైట్ ఆఫ్ చేయాలన్న. ఆ రైట్ ఆఫ్ ఎలా చేయాలో నేను మళ్ళీ తర్వాత, ఈ లాస్ రైట్ ఆఫ్ ఎలాగో నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు P&L అని మాత్రం రాయకూడదు. ఎందుకు P&L రాయకూడదు అంటే కనుక P&L రాస్తే ఇయర్ కి వెళ్ళిపోతున్నాను లాస్. కానీ యాక్చువల్ గా లాస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. ఎన్ని ఏళ్ళ పాటు స్ప్రెడ్ అవ్వాలి, టర్మ్ ని బట్టి స్ప్రెడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా డిబెంచర్స్ లో అగ్రిమెంట్ టర్మ్ 5 years అనుకో, ఈ 10 రూపాయలు 5 years స్ప్రెడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years స్ప్రెడ్ అయింది అనుకో, అజంప్షన్ 5 years ఈచ్ ఇయర్ 2 rupees P&L తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇయర్ లో 8 ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ 2 years 2 rupees, ఆ నెక్స్ట్ ఇయర్ లో 2 rupees, ఆ నెక్స్ట్ ఇయర్ లో 2 rupees, అలా 5 years పాటు తీసుకెళ్తాం. 5 years టర్మ్ అయితే అది ఒక 2 years లోనే రీపే చేయాలని టర్మ్ లో రాసుకున్నాం అనుకున్నా, ఫస్ట్ ఇయర్ లో 5 rupees, సెకండ్ ఇయర్ లో 5 rupees. సో ఈ లాస్ ని ఎలా రైట్ ఆఫ్ చేయాలో నేను మళ్ళీ చెప్తా, ఇప్పుడు చెప్పట్లేదు, ఓకేనా. కానీ ప్రస్తుతానికి దానికి ఏమని పేరు పెట్టాలి, లాస్ ఆన్ ఇష్యూ అకౌంట్ ఆర్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్. మా అందరికీ ఎంట్రీ అర్థమైందా, ఎక్స్ట్రా ఎంట్రీ. ఎక్స్ట్రా ఎంట్రీ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ చేయాలా. ఈ ఎక్స్ట్రా ఎంట్రీ అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఒకసారి నన్ను అడగండి ఇప్పుడే. ఇదే అడిషనల్ థింగ్, డిబెంచర్స్ లో ఉండే అడిషనల్ పాయింట్. ఈ ఎంట్రీ రిడమ్షన్ టైంలో రాసే ఎంట్రీ, ఈ ఎంట్రీ ఇష్యూ టైంలో రాసే ఎంట్రీ, ఇది ఎక్స్ట్రాగా ఇష్యూ టైంలో రాసే ఎంట్రీ. ఇది క్యాపిటల్ కి ఎంట్రీ, క్యాపిటల్ టైంలో ఉండదు అన్న, అంటే షేర్ క్యాపిటల్ ఇచ్చేటప్పుడు ఉండదు. ఇది కేవలం డిబెంచర్ ఇష్యూ చేసినప్పుడే ఉంటుంది. లాస్ ఆన్ ఇష్యూ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్. ఫ్యూచర్ లో ఇది రైట్ ఆఫ్ అవ్వడం కోసం ఈ పేరు పెట్టాం నాన్న, ప్రావిజన్ బదులు. ఎనీ డౌట్స్, ఎనీ డౌట్స్, ఎనీ డౌట్స్? రైట్ అండి, కేస్ 3కి వెళ్తాను అయితే నేను, డౌట్ ఏం లేదు కాబట్టి. కేస్ 3, సో కేస్ 3 ఏంటో చూద్దాం మనం ఒకసారి. కేస్ 3 ఇది అప్లై అవ్వలేదు, ఎందుకంటే పార్క్ ఇష్యూ చేసి డిస్కౌంట్ కి రిడీమ్ చేయడం అనేది జనరల్ గా ఉంటుంది. ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రిడమ్షన్ ఎట్ పార్క్, ఓకేనా. నెక్స్ట్ కేసు ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, that is called 95. Redemption at par, that is 100. సో దీనికి ఈ కేసుకి ఎంట్రీస్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి కదా కంపెనీకి, ఎంత డబ్బులు వస్తాయి, 95. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 95. 2 డిబెంచర్స్, డిబెంచర్స్ ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అని చెప్పాను, 100. 100 లో 95 వచ్చి 5 rupees లాస్ కదా, దీనికి ఏమని రాయాలి, డిస్కౌంట్. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, ఓకేనా. ఇష్యూ టైంలోనే లాస్ ఉంది, ఇష్యూ టైంలో ఎంత లాస్ ఉంది, 5 rupees, ఓకేనా. నెక్స్ట్ రిడమ్షన్ టైంలో ఎంట్రీ వస్తుంది, డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత పే చేస్తాం, 100 పే చేస్తాం, ఎక్స్ట్రా ఏమి పే చేయట్లే. అంటే రిడమ్షన్ లో ఫ్యూచర్ లో లాస్ లేదు, ప్రజెంటే లాస్ ఉందా. ఫ్యూచర్ లో లాస్ అయినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎంట్రీ ఉంటుందా, నో ఎంట్రీ. మా ఎక్స్ట్రా ఎంట్రీ, నో ఎంట్రీ, మా అర్థమవుతుందా. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ 2 ఎంట్రీలు రాయాలి, ఒక ఎంట్రీ రాస్తాను, ఇంకో ఎంట్రీ ఎందుకు రాయలేదంటే దేర్ విల్ బి నో ఫ్యూచర్ లాస్, నో ఫ్యూచర్ లాస్, నో ఫ్యూచర్ లాస్, అందుకని రాయాలి. కానీ ఇక్కడ డిస్కౌంట్ ఉంది, మళ్ళీ క్వశ్చన్ మార్క్. సరే డిస్కౌంట్ ఎలా రైట్ ఆఫ్ చేయాలి, మళ్ళీ సేమ్ నాన్న. డిస్కౌంట్ 5 rupees అంటే ఇప్పుడు ఇష్యూ చేయడం వల్ల 5 రూపాయలు అరేంజ్ అయింది, కానీ ఈ 5 రూపాయలు బెనిఫిట్ ఎంతకాలం వస్తుంది, మళ్ళీ సేమ్ టర్మ్ అగ్రిమెంట్ ఎంతకాలం టర్మ్ ఉంది, 5 years ఉంది అనుకో, 5 years బెనిఫిట్ అంటే సంవత్సరానికి ₹1 డిస్కౌంట్ ని రైట్ ఆఫ్ చేయాలి. ఒకవేళ 5 rupees బదులు ఒక 2 years ఉంది అనుకో, సంవత్సరానికి 2.5 rupees పర్ డిబెంచర్ రైట్ ఆఫ్ చేయాలి. అంతేగాని మొత్తం అంతా ఒకేసారి P&L కి డిస్కౌంట్ ని తీసుకెళ్ళకూడదు. సో హౌ టు రైట్ ఆఫ్ ది డిస్కౌంట్ అనేది, లేదా హౌ టు రైట్ ఆఫ్ ది లాస్ ఇందాక రాసింది. సో లాస్ కానీ డిస్కౌంట్ ఎలా రైట్ ఆఫ్ చేయాలో మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్. సో కేస్ 4, సో కేస్ 4 నాన్న, ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రిడమ్షన్ ఎట్ ప్రీమియం. ఇప్పుడు చూడండి చాలా ప్రమాదకరమైన పాయింట్. ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రిడమ్షన్ ఎట్ ప్రీమియం 105. ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్, నెంబర్స్ అజంప్షన్ అంతే. సో ట్రై చేయాలి, ఇది ఎవరు ట్రై చేస్తారు, సాయిరామ్ దీనికి ఆన్సర్ ట్రై చేయి. ఎంట్రీస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఏ ఎంట్రీ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే ఎంత,
95. ఓకే, Discount account debit 5. 5, వెరీ గుడ్. Debentures 100. 2 debentures 100, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఇష్యూ టైంలో ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఏంటి ఆ ఎంట్రీ? ఎంత లాస్ నాకు ఫ్యూచర్ లో? 5 rupees loss సార్. 5 రూపీస్. దానికి ఎంట్రీ ఏం రాయాలి? Loss on redemption account debit to ఓకే, premium on redemption account debit వెరీ గుడ్. ప్రీమియం రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. 5 rupees. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఫ్యూచర్ లో అంటే ఇక్కడ నాకు ఈ సిచ్యువేషన్ లో 2 లాస్ ఉన్నాయన్న. ప్రజెంట్ 5 రూపీస్ లాస్ ఉంది, ఫ్యూచర్ లో రాబోయే లాస్ ఉంది. ఈ 10 రూపీస్ కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ స్ప్రెడ్ అవుతాయి. అవి ఎలా స్ప్రెడ్ అవుతాయి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. డిబెంచర్స్ ఎంట్రీ రిడమ్షన్ టైంలో ఏముంటుంది అన్న? Debentures account debit డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 100. 100, Premium on redemption account debit వెరీ గుడ్. ప్రీమియం రిడమ్షన్ అకౌంట్ డెబిట్ ఎంత? 5. 2 క్యాష్ ఆర్ బ్యాంక్. To cash or bank 100. ఓకేనా? ఈ ప్రీమియం అనేది ఫ్యూచర్ లో ఈ అకౌంట్ ఏమవుతుంది ప్రావిజన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా సాయిరామ్, క్లియరేనా? Yes sir. మరి ఈ లాస్ డిస్కౌంట్ రెండింటిని కూడా ఎలా రైట్ ఆఫ్ చేయాలో నేను నెక్స్ట్ సెషన్ లో నేర్పిస్తాను. ఓకేనా? లాస్ డిస్కౌంట్ అన్ని పిఎన్లకు ఒకేసారి పంపిస్తే ఇయర్ లోనే 10 రూపాయలు వెళ్ళిపోతుంది లాస్. సో మొత్తం అంతా ఇయర్ లో రైట్ ఆఫ్ చేయకూడదు కదా, ఎందుకంటే దీని లైఫ్ ఆఫ్ ది డిబెంచర్స్ ఎంతకాలం వచ్చిందో దాని ప్రకారం రైట్ ఆఫ్ చేయాలి. సో ఆ పాయింట్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ కేస్ 4 ఎంట్రీస్ అర్థమైనాయి అందరికి. సో ఇప్పుడు నేను లాస్ట్ కేసు ఇంకొక కేసు ఉందని ఒక కేసుకి ఎంట్రీ చెప్తాను. కేస్ 5, లాస్ట్ కేస్ ఎంట్రీస్ కేస్ 5. సో ఏంటంటే కేస్ 5 ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, రిడమ్షన్ ఇస్ ఆల్సో ఎట్ ప్రీమియం. సో 2 ప్రీమియం కి అయితే కనుక ఏంటి ప్రొసీజర్? సో ఈ కేసులో మనకి ప్రాఫిట్ లాస్ చాలా ఈజీ థింగ్ అండి. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, ఫర్ ఎగ్జాంపుల్ 110 ప్రీమియం అనుకుంటే రిడమ్షన్ ఎట్ ప్రీమియం, రిడమ్షన్ కూడా ప్రీమియం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం ఎక్కువ 120, 105, మళ్ళీ 105 అయితే కేసు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 110 తీసుకుని 105 ఇస్తానంటే నా దగ్గర నుంచి ఎక్కువ తీసుకుని నాకు తక్కువ అవడం ఏంటి? సో కాబట్టి ఇది యాక్సెప్ట్, మళ్ళీ 105 అయితే యాక్సెప్ట్ చేయాలి. అది ప్రీమియం కేసే కానీ యాక్సెప్ట్ చేయాలి. సో ప్రీమియం కేసు యాక్సెప్ట్ చేయాలంటే 110 కన్నా ఎక్కువ అయి ఉండాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో సో దీనికి ఆన్సర్, దీనికి సొల్యూషన్ ఎంట్రీస్ ఎవరు చెప్తారు? క్వశ్చన్ 3. చెప్పమ్మా, దీనికి ఇష్యూ టైంలో ఎంట్రీ అని రాస్తాను. ప్రీమియం ఇష్యూ చేస్తే బ్యాంక్ అకౌంట్ అంతేనా? 110. ఓకే, 2 డిబెంచర్ అకౌంట్ సో 2 డిబెంచర్స్ అకౌంట్ 100. 2 ప్రీమియం సెక్యూరిటీస్ ప్రీమియం 2 సెక్యూరిటీస్ ప్రీమియం 10 రూపీస్. ఓకే, డన్. ఇక్కడ ప్రెసెంట్ లాస్ లేదు, ప్రాఫిట్ ఉంది కంపెనీకి. ఓకే, ఇంకొక ఎంట్రీ అడిషనల్ ఎంట్రీ ఉంటుందన్నా ఫ్యూచర్ లాస్ ఉంటుంది సార్. ఎంత ఏంటి ఎంట్రీ? లాస్ ఆన్ ఎంత ఫ్యూచర్ లాస్ ఎంత? 10 రూపీస్. 20 రూపీస్ అండి. ఫ్యూచర్ లాస్ ఇస్ 20. 100 కన్నా 20 రూపీస్ కదా ఎక్కువ. 20 రూపీస్ లాస్ అని ఎంట్రీ ఏం రాస్తాం? లాస్ ఆన్ ఇష్యూ ఆర్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ ఎంత రానా? 20. 2 ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఎంత రానా? 20. నెక్స్ట్ ఎంట్రీ రిడమ్షన్ కి ఎంట్రీ ఏంటన్నా? డిబెంచర్ అకౌంట్ డెబిట్ టు అకౌంట్ డెబిట్ 100. నెక్స్ట్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ ఎంత? 20. టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత? 120. రైట్. సో దీస్ ఆర్ ది కేసెస్. రైట్ ఆన్సర్. ఎనీ డౌట్స్? సో దీంతో పాసిబుల్ కేసెస్ కి ఎంట్రీస్ చెప్పాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ లాస్ట్ 10 రూపీస్ సార్. ఏంటన్నా లాస్ ఎందుకు 10 రూపీస్ అంటే 110 రైట్. ఒక డౌట్ రైజ్ అయింది, నన్ను జాగ్రత్తగా నేను ఏం చెప్తాను. సరే, ఇక్కడ 10 రూపీస్ ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కదా, ఫ్యూచర్ లో 20 రూపీస్ లాస్ కాబట్టి 20 రూపీస్ ఉన్నప్పుడు 10 ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఒక 10 లాస్ క్రియేట్ చేయనా అంటే ఎస్ అని పాసిబిలిటీ ఉందని 10 క్రియేట్ చేయొచ్చు. కానీ సో బెటర్ ఇన్స్టిట్యూట్ సజెస్టెడ్ ఆన్సర్ 20. సో కొంతమంది ఆదర్స్ 10 క్రియేట్ చేయమని చెప్తాను, ఎందుకంటే సజెస్టబుల్ అంటే నా దగ్గర ఆల్రెడీ ప్రాఫిట్ 10 ఉంది కదా, అంటే ఇంకో 10 కదా లాస్. 20 లాస్ లో 10 ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది కదా, సో ఇంకో 10 లాస్ క్రియేట్ చేయమని కొంతమంది చెప్తే ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసిన ఆన్సర్ 20 క్రియేట్ చేయమని. ఎందుకంటే నా ప్రావిజన్ అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఫ్యూచర్ లో. ఇప్పుడు ఈ ప్రావిజన్ క్రియేట్ చేసిన ఫ్యూచర్ లో ఉన్న ప్రీమియం అకౌంట్ రైట్ ఆఫ్ చేయాలంటే అసలు ప్రావిజన్ 20 ఉంటే బెటర్ కదా, రైట్ ఆఫ్ ఈజీ. ఎందుకంటే ఈ 10 వేరే దానికి వాడుకోవచ్చు కదా అవసరం అయితే.
సో ఈ 10ని వేరే ఆల్టర్నేటివ్స్ కి వాడుకోనే ఆలోచన ఉందనుకున్నాను కంపెనీకి, ఈ ప్రాఫిట్ ని వేరే ఏదైనా అవసరానికి వాడుకుందాం ప్రాఫిట్ అని అనుకున్నాను కంపెనీ సెక్యూరిటీ పేమెంట్ అకౌంట్ ని రైట్ ఆఫ్, అంటే లైక్ లాసెస్ రైట్ ఆఫ్ చేయడానికి పేమెంట్ ఎలా వాడతామో కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లో సెక్యూరిటీస్ ప్రీమియం కూడా వాడతాం నాన్న. నువ్వు బేసిక్ ఫస్ట్ యూనిట్ గా చదివితే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ 5 ఆల్టర్నేటివ్ కేసెస్ అని చెప్తాను. లైక్ డిబెంచర్ ఇష్యూస్ లో ప్రీమియం రైట్ ఆఫ్ చేయడానికి కానీ, బైబ్యాక్ చేయడానికి కానీ, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ చేసే ప్రీమియం కానీ, చాలా కేసెస్ లో ప్రీమియం వాడచ్చు. 5 కేసెస్ ఉంటాయి. ఆ 5 కేసెస్ లో కంపెనీ వాడుతుంది అనే ఆలోచన ఉంటే 20 క్రియేట్ చేస్తున్నాను. లేదు ప్రీమియం ని వాడము కంపెనీ అని అనుకుంటే దే మే క్రియేట్ 10. సో 10 ఈజ్ ఆల్సో ఏ రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే సార్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఏం క్రియేట్ చేయాలి సార్, సమ్ లో ఇవ్వకపోతే ఒకవేళ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రకారం వెళ్ళండి, 20 క్రియేట్ చేయండి. ఓకేనా? ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రకారం వెళ్ళాను. ఫస్ట్ ఇష్యూ చేసిన 10 రూపీస్ ప్రీమియం ప్రాఫిట్, బట్ లాస్ ఫ్యూచర్ లో 20 ఉంది కాబట్టి 20 రూపీస్ లాసే క్రియేట్ చేయండి. మనం ఇప్పుడు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవ్వాలి. సో దీంతో అకౌంటింగ్ ఎంట్రీస్, బేసిక్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఫర్ డిబెంచర్స్ కంప్లీటెడ్. సో మనకి ఇంక పెండింగ్ ఉన్నది ఏంటి అంటే కనుక హౌ టు రైట్ ఆఫ్ ది లాస్ అనే కాన్సెప్ట్ పెండింగ్ ఉందని. ఇది కాకుండా ఇఫ్ ది డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ఎ కొలెటరల్ సెక్యూరిటీ, ఇంకో కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ ఉందని, అదొక కాన్సెప్ట్ ఉందని. ఈ 2 కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే కనుక సో కంప్లీట్ అయిపోయినట్టు డిబెంచర్స్. సో రేపు సెషన్ ఫస్ట్ 1 అవర్ థియరీ చెప్పేస్తాను. సో దాంతో కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ 1 అవర్ టైం ఇస్తాను మీరు చేసేయడం సమ్స్ అన్ని. సో దాని మీద మనం కొన్ని సమ్స్ నేను చెప్తాను, కొన్ని సమ్స్ మీరు చేయడం ఏమని ఉంటే చూద్దాం. సండే జస్ట్ ఒక 1 అవర్ సెషన్, సండే ఒక 1 అవర్ సెషన్ పెడతాను. ఇవాళ ఫ్రైడే కదా, సాటర్డే రేపు ఒక సెషన్ తో కంప్లీట్ అయిపోద్ది థియరిటికల్. మీరు చేసిన దాన్ని డౌట్స్ అడగాలి కాబట్టి సండే ఒక 1 అవర్ సెషన్ ఉంటుందన్న డౌట్స్ ఉంటే కనుక, రైట్? సో మీరు డౌట్స్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ సండే వచ్చి నన్ను అడగచ్చు. సో ఇంకో 2 days లో మనం దీన్ని పూర్తిగా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో మరి సెషన్ క్లోజ్ చేస్తానన్నా. ఎనీ డౌట్స్? రైట్.